ఈ సమయం నందు దైవజనులకు ఈ సమయం అప్పగిస్తున్నాను. ప్రభునామంలో ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మీ ఇద్దరికి వందనాలు. నోటితో చెప్పరా? ఏమో తెలుగుకి తీసుకోవడమే కానీ ఇవ్వడం రాదట. తెలుగు భాష మాట్లాడే వాళ్ళమేగా. ఈ 3 దినాల ఈ మంచి కూడికల్లో ప్రభు మనకు అనుగ్రహించిన ఈ 2వ దినాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ మరి కార్యక్రమాన్ని నడిపిస్తున్న స్థానిక సంఘ కాపరికిని, సంఘ కార్యవర్గానికి, సంఘములకు చెందిన కుటుంబాలన్నిటికీ నేను వందనాలు చెల్లిస్తూ మరి నాకు ఇదివరకు పరిచయమైన దేవుని సేవకులు వరల్డ్ విజన్ ఆఫ్ ఇండియాలో ఎంతో చక్కని సేవలు అందించిన అన్న దేవకుమార్ గారు ఈ స్థలంలో కనబడడం మరి సంతోషం అనిపించింది. అన్నకి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చేరవచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తూ రాత్రి విన్న వాక్యం మళ్ళీ ఆలోచించారో లేదో, సమయం దొరికిందా ఆలోచించడానికి? మనకున్న బలహీనత ఏంటంటే వినడం బాగా వింటాం కానీ అది ఆచరణలోకి వచ్చే వరకు దాని మీద మనసు పెట్టి ఉంచుకో. అదే మన దగ్గర ఉన్న తప్పిదం. మా మందిరంలో మేము ఇలా అనుకుంటాం, ఆదివారం విన్న వాక్యం శనివారం లోపుగా జీవితంలోకి రాకపోతే మళ్ళీ ఆదివారం వాక్యం వినే హక్కు లేనట్టే. మీరు హక్కులు కోల్పోయి అప్పనంగా వాక్యం వినే మనుషులుగా మిగిలిపోతారు అని మా మందిరంలో చెప్పుకుంటాం. కనుక విన్న వాక్యం మన జీవితంలోకి వచ్చేంత వరకు మనం శ్రద్ధగా ఆ వాక్యాన్ని నెమరు వేసుకోవడం అదెంతైనా ఆశీర్వాదకరం. దేవుని సన్నిధిని, ఆయన వాక్యాన్ని ప్రేమించి మీరంతా వచ్చారు. మరింత దూరం నుంచి, సూర్యాపేట ప్రాంతం నుంచి, తాండా ప్రాంతాల నుంచి వారు కూడా రావడం చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. మీ స్థానిక సంఘానికి దేవుడు అనుగ్రహించిన అనుబంధ సంఘం, అక్కడ జరుగుతున్న పరిచర్యలో ఇంతమంది దేవుని పిల్లలు ఎంతో దూరం ప్రయాణం చేసి మీతో ఈ ఉత్సవంలో ఉండేందుకు వారు రావడం అభినందనీయం. వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇక మనం కాలయాపన చేయకుండా వాక్యాన్ని చదువుకొని మనం చిన్న ప్రార్థనతో మన ధ్యానాన్ని ఆరంభిస్తాం. మొదటి వచనం నేను చదువుతాను, తర్వాత ఒక భాగాన్ని మార్చి చదువుదాం. సరేనా? విలాప వాక్యములు 5వ అధ్యాయం 21వ వచనం. విలాప వాక్యములు 5వ అధ్యాయం 21వ వచనం. యెహోవా, నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగినము. మా పూర్వస్థితి మరలా మాకు కలుగ చెయ్యము. మరో స్థలములో మరో భాగాన్ని మార్చి చదువుదాం. ఆదికాండం 35వ అధ్యాయం. ఆదికాండం 35వ అధ్యాయం మొదటి 8 వచనాలు మార్చి చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, దయచేసి మీరు ఒక వచనం చదవాలని కోరుతా ఉన్నాను. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టమని చెప్పగా,
అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను. యాకోబును అతనితో ఉన్న జనులందరూ కనానులో లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి. అందరం కలిసి చదువుదాం. పెట్టబడను, దానికి అల్లు బాబు తన పేరు పెట్టబడను. ప్రార్థన. మా ప్రియమైన తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. నాచారం బ్యాప్టిస్ట్ సంఘం ఏర్పాటు చేసుకున్న ఈ ఉజ్జీవ సభలలో గతించిన రాత్రి నుంచి మీ సన్నది, మీ వాక్యం మాకు అనుగ్రహిస్తూ మమ్మల్ని కలుసుకుంటున్న దేవుడో మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. దేవా, ఈ పగటిపూట కూడా నిన్ను, నీ సన్నదిని, నీ వాక్యాన్ని, నీ సేవకుడైన నన్ను ప్రేమించి మా ప్రియులు ఎంతో ఆసక్తితో ఈ స్థలములకు చేరి వచ్చారు. మా సంభాషణలు, మా సావాసం అది ఆశీర్వాదకరంగా చేయమని, మాతో ముచ్చటించమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నీ వాక్యం మా చెవిని పడుతూ ఉండగా మా మనోనేత్రాలు వెలిగించమని, హృదయమందు నీ లేఖనాలు స్వీకరించు మంచి హృదయాలు మాకు దయచేయమని, మెట్టుకు మా అందరి మధ్యలో మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బహుగా హెచ్చింపబడినట్లు మీరే మీ కృపాకార్యం చేస్తారు అని మమ్మల్ని మేమే నీ కృపకు, నీ దయకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరులారా, క్రైస్తవ విశ్వాసంలో ప్రాముఖ్యమైన అనుభవాలను గురించిన పదాలు 3 రాత్రి జ్ఞాపకం చేశాను. ఆ పదముల్లో ఇమిడి ఉన్న అనుభవాలు ప్రతి క్రైస్తవ విశ్వాసికి, సంఘానికి కూడా అవసరమే. అందులో మొదటి మాట ఉజ్జీవం, రివైవల్ అన్న. రెండో మాట సంస్కరణ అనగా రిఫర్మేషన్ అని అన్నాం. మూడో మాట పునరుద్ధరణ అనగా రెస్టోరేషన్ అన్నాం. ఇర్మియా విలాప వాక్యాలు మాట్లాడుతున్న ఆ క్రమంలో ఈ 3 అనుభవాలు మాకు ప్రసాదించు అని తాను దేవునికి చేసిన ప్రార్థన మనం చదివాం. యెహోవా, నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన యెడల, అది రివైవల్, ఉజ్జీవం. మేము తిరిగదము, అది సంస్కరణ, అది రిఫర్మేషన్. మా పూర్వస్థితి మరలా మాకు కలిగించము, అది పునరుద్ధరణ, రెస్టోరేషన్. దేవుని పిల్లలమైన మనం దేవుడు ఆశించిన స్థాయిలో మనం చేరుకోవాలి, ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ పునరుద్ధరణ అనుభవం మన జీవితంలోనికి రావాలి. పునరుద్ధరణ జరగాలంటే దానికి ముందు సంస్కరణ జరగాలి. సంస్కరణ జరగాలి అంటే దానికంటే ముందు ఉజ్జీవింపబడాలి. ఉజ్జీవం లేకుండా సంస్కరణ లేదు, సంస్కరణ లేకుండా పునరుద్ధరణ రాదు. అందుకే ఆ ప్రార్థన మాట మీ కూడికలకు ప్రభు నా ముందుంచిన తలపు రాత్రి చదివాను, ఇప్పుడు చదివాను కనుక ఆ వచనాన్ని ఆధారంగా చేసుకుని మరొక పాసేజ్ రాత్రి మనం చదివి, ఒక వ్యక్తి వ్యక్తిగతంగా ఉజ్జీవింపబడాలి అంటే అతను పొందుకోవలసిన 7 అనుభవాలు జ్ఞాపకం చేశాం. మొదటి అనుభవం దేవుని చేత సంధించబడ్డాం, కన్ఫ్రంటేషన్ బై గాడ్. దేవుని చేత సంధించబడకుండా ఉజ్జీవం అనేది లేదు. రెండవ మాట
దేవుని చేత ఒప్పించబడ్డాం. కన్విక్షన్ బై గాడ్, అది కూడా దేవుడు జరిగించే ప్రక్రియ. మూడవ మాట దేవుని ఎదుట ఒప్పుకొనుట, కన్ఫెషన్ బిఫోర్ గాడ్, ఇది కూడా మన జీవితంలో రావలసిన అనుభవం. తర్వాత క్లెన్స్డ్ బై గాడ్, దేవుని చేత కడగబడ్డాం, అది 4వ అనుభవం. అది చాలా ప్రాముఖ్యమైన అనుభవం. అదైన తర్వాత దేవుని చేత సవాలు చేయబడ్డాం, ఛాలెంజ్డ్ బై గాడ్ అని చెప్పాను. ఆ తర్వాత దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవడం, కాన్సెక్రేషన్ ఫర్ గాడ్, దేవుని కొరకు ప్రతిష్ఠించుకునుట. చివరి అనుభవం దేవుని చేత పంపబడుట లేదా కమిషన్ బై గాడ్, దేవుని చేత పంపించబడ్డాం, అది 7వ అనుభవం. ఈ 7 అనుభవాలు మళ్ళీ ఒకదానితో మరొక అనుభవం పెనవేసుకుని ఉంది అని వాటి కనెక్షన్ అంతా పైనుంచి కిందికి, కింది నుంచి పైకి రాత్రి మీకు చెప్పాను. ఈ 7 అనుభవాలు సంపాదించుకున్న యెషయా తన వ్యక్తిగతంగా ఉజ్జీవింపబడి తన పరిచర్యలో ఒక దూకుడు, ఒక బ్రేక్ త్రూ ఆయన కలిగి ఉండడాన్ని మనం చూసాము. ఆయన ఎలాగ ఆశీర్వాదకరంగా ఉన్నాడో, నేటి వరకు తను ఎలా మనకు దీవెనకరంగా ఉన్నాడో చెప్పాను మీకు. అది రాత్రి వ్యక్తిగత ఉజ్జీవం. ఈ పూట ఏం చెప్తానన్నానో ముందే చెప్పాను. అందుకే తమ్ముడు ఆరాధించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా మా కుటుంబాల ఉజ్జీవం కొరకు మీరు మాతో మాట్లాడండి అని ఆ తమ్ముడు ప్రార్థన చేశారు. మంచిది. ఇప్పుడు మనం ఆలోచించవలసింది కుటుంబాల ఉజ్జీవం, కుటుంబాల సంస్కరణ, కుటుంబాల పునరుద్ధరణ. ఈ ప్రాముఖ్యమైన సత్యాన్ని మనం ఆలోచించిన నిమిత్తం ఆదికాండం 35వ అధ్యాయం 8 వచనాలు మార్చి మనం చదువుకున్నాం. ఈ వచనాల్లోనికి వెళ్ళక మునుపు ఒక సంగతి మీతో చెప్పాలి. ఆ యాకోబు యొక్క జీవితంలో తాను ఏది మర్చిపోయినా కానీ ఒక 3 అనుభవాలు ఎన్నటికీ మర్చిపోలేడు. ఏమిటి ఈ 3 అనుభవాలు? విట్టోర్మెంటి అని అంటే ఈ 3 అనుభవాలు కూడా 3 అధ్యాయాల్లో గ్రంథస్థం చేయబడ్డాయి. ఈ 3 అధ్యాయాల్లో కూడా యాకోబు కొన్ని సిమిలర్ ఎక్స్పీరియన్సెస్, కొన్ని సమాంతర అనుభవాలు తన జీవితంలో అతను సంపాదించుకున్నాడు. అది చెప్పే ముందు అధ్యాయాలు చెప్తాను, వినండి. యాకోబు జీవితంలో ఏది మర్చిపోయినా మరవని సంఘటన అదేమిటి అని అంటే, బేతేలులో తన ఒంటరిగా మిగిలిపోయి రాయిను తలగడగా చేసుకుని నిద్రపోతుంటే నిచ్చెనపైగా యెహోవా ఉండి మాట్లాడి యాకోబును ఆదరించి ధైర్యపరిచి ఆయన ఆశీర్వదించినాడు. ఆ అనుభవం యాకోబు ఎప్పుడూ తన జీవితంలో మర్చిపోలేడు. అది ఆదికాండం 28వ అధ్యాయంలో ఉంటుంది. అటు తర్వాత ఆదికాండం 32వ అధ్యాయం, అక్కడ కూడా యాకోబు ఒంటరివాడిగా మిగిలిపోయి పెనూయేలు అనే స్థలంలో యొబ్బేకు అనే రేవు దగ్గర ఆయన ఒంటరిగా మిగిలిపోయి ఉండగా దేవుడు ఆయనను సంధించి ప్రియులారా యాకోబును పేరు మార్చి ఇశ్రాయేలుగా చేసి తన జీవితానికి ఒక చక్కని పరివర్తన కలిగించి తన ముందున్న భవిష్యత్తులోనికి నడిపించాడు. ఈ అనుభవం కూడా యాకోబు ఎప్పుడూ మర్చిపోలేడు. ఎందుకంటే తన పేరు మారింది, తన యొక్క నడక మారింది, ఒక కొత్త విధానం దేవుని ప్రజల మధ్యలోనికి వచ్చింది. అప్పటి నుంచి దేవుని ప్రజలు తుంటెనరం తినని పద్ధతి ఒకటి వచ్చింది కనుక ఈ అనుభవం యాకోబు ఎప్పుడు కూడా మర్చిపోలేడు. ఇది 2వ సంఘటన. 3వ సంఘటన ఆదికాండం 35వ అధ్యాయంలో ఉంది. ఈ ఆదికాండం 35వ అధ్యాయంలో షిత్తీము అనబడిన స్థలంలో మళ్ళీ యాకోబు ఒంటరివాడిగానే మిగిలిపోయాడు. మళ్ళీ దేవుడు తనను ప్రేరేపించి ఉజ్జీవపరిచి సంస్కరణకు దారులు చెప్పి అటు తరువాత ఆ కుటుంబం పునరుద్ధరించబడడానికి అవకాశం కలిగింది. అది ఆదికాండం 35లో ఉంది. 28, 32 అలాగే 35 ఈ 3 అధ్యాయాల్లో యాకోబు తాను పొందిన అనుభవాలు ఎన్నటికీ ఆయన మర్చిపోలేడు. కారణం ఈ 3 అధ్యాయాల్లో కూడా యాకోబు ఒంటరివాడుగానే కనబడతాడు. విట్టో చెప్పిన ఈ 3 అధ్యాయాల్లో కూడా దేవుడే యాకోబును వెతుక్కుంటూ రావడం కనబడుతుంది.
మరొక విడ్డూరమైన సంగతి చెప్పన, ఈ 3 అధ్యాయాల్లో కూడా యాకోబేమి దేవుని వెతికే ప్రయత్నం చేయలేదు. దేవుడు ఆయన వెతకపోయినా దేవుడే వెతుక్కుంటూ వచ్చాడు. ఈ 3 అధ్యాయాలు యాకోబు ఒంటరివాడే. మరొక సంగతి కూడా మీకు తెలియాలి, 3 అధ్యాయాల్లో భయంకరమైన భయం కిందనే యాకోబు బతికాడు. 28 అధ్యాయంలో అన్న ఏశావు చంపుతాడని భయమే కదా అతనిలో ఉన్నది. ఆదికాండం 32వ అధ్యాయంలో అన్న ఏశావు చంపేస్తాడనే భయంతోనే కదా ఉన్నది. ఇప్పుడు ఆదికాండం 35వ అధ్యాయంలో ఈ షిత్తీములో ఏమన్నాడు ప్రియుల, షెకెము వాసులు, క్షమించండి, సుక్కోతులో షెకెము వాసులు చంపేస్తారు అన్న భయంతోనే ఉన్నాడు. 3 అధ్యాయాల్లో యాకోబు ఉన్నది భయంతోనే. 3 అధ్యాయాల్లో తానేమీ దేవుని వెతకలేదు. 3 అధ్యాయాల్లో దేవుడే వెతుక్కుంటూ వచ్చాడు. 3 అధ్యాయాల్లో దేవుడే ఆదరించినాడు. 3 అధ్యాయాల్లో దేవుడే అతన్ని ఆశీర్వదించినాడు. 3 అధ్యాయాల్లో దేవుడే అతని ముందున్న మంచి భవిష్యత్తులోనికి దేవుడు తన్ను నడిపించినాడు. అటువంటి గొప్ప అనుభవాలు యాకోబు జీవితంలో ఈ 3 ఉన్నాయి. అవి ఎన్నటికీ యాకోబు మరవలేనటువంటి సంఘటనలుగా వాటిని మనం చూస్తాం. సరే, ఈ పూట మనం 35వ అధ్యాయం మనం చూస్తున్నాం. కారణం, ఈ అధ్యాయంలో కుటుంబ ఉజ్జీవం ఉంది, ఈ అధ్యాయంలో కుటుంబ సంస్కరణ ఉంది, ఈ అధ్యాయంలో కుటుంబ పునరుద్ధరణ ఉంది. అందుకని ఈ పోర్షన్ నేను ఎంచుకొని మీకు వివరించే ప్రయత్నాన్ని చేస్తున్నాను. సరే, ఈ 8 వచనాలు మనం 3 భాగాలుగా మనం అధ్యయనం చేస్తాం. ముందే చెప్తాము, తర్వాత నాకు కలిసి మీరు ఆలోచించడానికి వీలుంటుంది. ఇందులో మొదటి సంగతి, దేవుని ఆజ్ఞలు వినిన యాకోబుని మనం చూస్తాం. దానికి ఇలా చెప్పుకుందాం, దేవుని వాక్యమును వినిన యాకోబుని మనం చూస్తాం. ఏం విన్నాడో తర్వాత చూద్దాం. కానీ రెండవ సంగతి, దేవుని వాక్యం లేదా దేవుని ఆజ్ఞలు లక్ష్య పెట్టిన యాకోబుని చూస్తాం. ఎలాగ లక్ష్య పెట్టాడో తర్వాత మనం చూద్దాం. మూడవ సంగతి, దేవుని వాక్యాన్ని లేదా ఆజ్ఞలను గౌరవించిన యాకోబుని మనం చూస్తాం. మళ్ళీ ఈ 3 అనుభవాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న అనుభవాలే. దేవుని వాక్యాన్ని గౌరవించాలంటే దేవుని వాక్యం లక్ష్య పెట్టడం చేత కావాలి. దేవుని వాక్యం లక్ష్య పెట్టాలనంటే దేవుని వాక్యం వినటం మనకి చేత కావాలి. వినని వారు లక్ష్య పెట్టలేరు, లక్ష్య పెట్టలేని వారు గౌరవించలేరు. అంతే. కనుక ఈరోజు కుటుంబాలుగా, నాచారం బ్యాప్టిస్ట్ సంఘానికి చెందిన కుటుంబాలుగా మన కుటుంబాలు ఉజ్జీవింపబడాలి, మన కుటుంబాలు సంస్కరించబడాలి, మన కుటుంబాలు పునరుద్ధరించబడాలి అని నిజంగా మీకు ఆశ ఉంటే ఒక మాట మీకు చెప్పన, బైబిల్ దేవుడు కుటుంబాల దేవుడు. The God of Bible is God of families. ఆయన కుటుంబాల మీద లక్ష్యం ఉంచినటువంటి దేవుడు. ఆదికాండం 2వ అధ్యాయం దగ్గర నుంచి మళ్ళీ ప్రకటన గ్రంథం వచ్చేంత వరకు ఆయన కుటుంబాల మీద ఎంత లక్ష్యం ఉందో, కుటుంబంలోని వ్యక్తులను కూడా ఎంత భలే పట్టించుకుంటాడో దేవుడు. మీకు జ్ఞాపకం ఉందా? ఆదికాండం 4వ అధ్యాయంలో కయ్యూను, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడా, మీ తమ్ముడి సంగతి ఏంటి అన్నాడు. ఏమయ్యా అబ్రహాము, నీ భార్య అయిన శారా నవ్వనేలా? చూస్తున్నారా? కుటుంబంలోని వ్యక్తుల యొక్క స్థితిగతులను, కుటుంబంలోని వ్యక్తులను ఆయన భలే పట్టించుకునే దేవుడు. అందుకనే బైబిల్ దేవుడు కుటుంబాల దేవుడు అని అంటారు. అపోస్తలుడైన పౌలు శీలలు జైలర్తో మాట్లాడుతూ ఒక మాట అన్నారు, నీవు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును చెప్పండి రక్షించబడతారన్నాడు. అలాగే నోవహు, నీవును నీ ఇంటి వారును ఓడలోనికి పొండి అన్నాడు. యెహోషువ కూడా యెహోషువ గ్రంథం 24:15లో నేను నా ఇంటి వారును యెహోవాని సేవిస్తాం అనే సవాలు దేవుని ప్రజలకు దైవజనుల ద్వారా దేవుడు వినిపించినాడు. ఇవన్నీ మనం చూస్తే బైబిల్ దేవుడు కుటుంబాల దేవుడు. అయితే మనం చదివినటువంటి భాగంలో ఒక కుటుంబం ఉజ్జీవింపబడవలసిన స్థితిలో ఉంది. అందుకే వాళ్ళ దగ్గరకు దేవుని వాక్యం వచ్చింది, దేవుని ఆజ్ఞలు వచ్చాయి. అది కుటుంబ యజమాని విన్నాడు. ఈ కుటుంబం సంస్కరించుకోవలసిన అవసరం ఏర్పడింది. ఉండకూడనివేమో వీళ్ళ దగ్గర ఉన్నాయి.
ఉండవలసినది ఏదో వీళ్ళ దగ్గర లేదు. ఉండకూడని వాటిని పరిత్యజించి ఉండవలసినటువంటి వాటిని చేపట్టమని దేవుడు వారికి ఆదేశించాడు. అందుకే వారు సంస్కరించుకున్నారు అన్నారు. దేవుడు వారు ఏ స్థితిలో ఉండాలని, ఎక్కడ ఉండాలని కోరాడో వారు ఆ స్థితికి మళ్ళీ వారు చేరుకున్నారు. దానిని పునరుద్ధరణ అని మనం అంటాం. రివైవల్, రిఫర్మేషన్, రెస్టోరేషన్. ఉజ్జీవము, సంస్కరణ, పునరుద్ధరణ యాకోబు కుటుంబానికి జరిగింది. అందుకనే ఆ కుటుంబాన్ని మనం ఆధారంగా చేసుకుని ఈ 3 తలపులు మనం అధ్యయనం చేస్తాం. దేవుని వాక్యం వినిన యాకోబు, దేవుని వాక్యమును లక్ష్య పెట్టని యాకోబు, దేవుని యొక్క వాక్యమును గౌరవించిన యాకోబు. ఈ 3 మాటలు కాకపోతే వివరణ పెరుగుతుంది. దాని కింద నేను విషయాలు నాతో కలిసి ఆలోచించుదురు కానీ సరే, ఇంతకీ దేవుని వాక్యం ఏమి విన్నాడు, లేదా దేవుని ఆజ్ఞలు ఏమి విన్నాడు ఆయన చదువుతున్నాను చూడండి. మొదటి వచనం, ఆదికాండం 35వ అధ్యాయం మొదటి వచనం. దేవుడు యాకోబుతో నీవు లేచి, లేచి అనే మాట రౌండప్ చేయండి, ఇది ఒక ఆజ్ఞ. బేతేలునకు వెళ్ళి, వెళ్ళి అనే మాట రౌండప్ చేయండి, ఇది ఒక ఆజ్ఞ. అక్కడ నివసించి, నివసించి అనే మాట రౌండప్ చేయండి, ఇది ఒక ఆజ్ఞ. నీ సహోదరుని ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీ కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టుమని చెప్పగా, కట్టుమని అనే మాట రౌండప్ చేయండి, ఇది ఒక ఆజ్ఞ. మనం చదివిన ఈ ఒక్క వచనంలో 4 ఆజ్ఞలు ఉన్నాయి. అమ్మ వింటున్నారా? వచ్చిన ఒక్కటే, అందులో 4 కమెంట్స్ ఉన్నాయి. మొదటి మాట లే, రైస్ అన్నాడు దేవుడు. ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చిందో మీకు వివరిస్తాను. లే అన్నాడు. అన్న తర్వాత దేవుడు అంటున్నాడు వెళ్ళు అన్నాడు. ఎక్కడ వెళ్ళాలి? నువ్వు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చావో మళ్ళీ అక్కడికే వెళ్ళి రిటర్న్ అని పిలుస్తున్నాడు. రైస్ అండ్ రిటర్న్ రెండవ మాట. మూడో మాట ఏమన్నాడు? అక్కడ నివసించు అన్నాడు. ఆ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనంటే, ఇదే యాకోబు దాదాపు 25 సంవత్సరాల కిందట నేను బేతేలుకు వచ్చి ఇక్కడ నివసిస్తాను, నేను ఇక్కడ మొక్కుబడి చెల్లిస్తాను, ఈ రాయిని మళ్ళీ దేవాలయం చేస్తాను అని దేవునికి ఏదో మొక్కుబడి చేశాడు కనుక అక్కడికే వచ్చి నివసించు అని దేవుడు పిలవడంలో దేవుని ఆజ్ఞ ఏంటో తెలుసా? రిమెంబర్, జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. లే, తర్వాత వెళ్ళు, తర్వాత నివసించు. తర్వాత ఏమన్నాడో తెలుసా? ఇదివరకు నువ్వు అక్కడ బలిపీఠం కట్టావు, మరి ఇప్పుడు అక్కడ బలిపీఠం కట్టు అన్నాడు. ఈ 4వ మాట ఏంటో తెలుసా? రిపీట్, నువ్వు మొదట చేసిన పనిని మళ్ళీ తిరిగి చెయ్యు అంటున్నాడు. నాతో ఉన్నారా మీరంతా? వినండి, 4 ఆజ్ఞలు. మొదటి మాట లే, రెండవ మాట వెళ్ళు, మూడవ మాట జ్ఞాపకం చేసుకో లేదా నివసించు, 4వ మాట మళ్ళీ తిరిగి కట్టు, రిపీట్ చేయి. ఈ 4 ఆజ్ఞలు చదివినప్పుడు మనకి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో ఎఫెసు సంఘాలతో ప్రభు చెప్పే మాట మన జ్ఞాపకానికి రావాలి. ఎఫెసు సంఘము అనబడిన ఆ కుటుంబం కూడా వారు ఉద్యమం లేక చల్లారిపోయినారు. ప్రభు మీద వారికి ఉన్న తొలి ప్రేమ వారి దగ్గర నశించింది. అందుకనే దేవుడు ఏమన్నాడో తెలుసా? నువ్వు ఏ స్థితిలో నుంచి పడితేవో ఆ స్థితిలో నుంచి, ఏ స్థితిలో నుంచి పడ్డావో నువ్వు లే అన్నాడు. లేచిన తర్వాత మారుమనసు పొందన్నాడు. మారుమనసు పొందిన తర్వాత జ్ఞాపకం చేసుకో అన్నాడు. జ్ఞాపకం చేసుకున్న తర్వాత నీ మొదటి ప్రేమను మళ్ళీ తిరిగి ఆ స్థితికి రమ్మని పిలిచాడు. ఆ రోజున యాకోబు కుటుంబానికి ఆజ్ఞ, రేపు సంఘమంతున్న మనందరికీ అవే ఆజ్ఞలు ఉన్నాయి. మళ్ళీ చెప్తాను, రైస్, తర్వాత రిటర్న్, తర్వాత రిమెంబర్, తర్వాత రిపీట్. ఈ 4 సంగతులు వచ్చి వివరిస్తాం, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఆలోచిద్దాం. లే అన్నాడు, రైస్ అన్నాడు. లే అనే మాట ఎవరికి చెప్తాం చెప్పండి? కూర్చున్న వాళ్ళకి. మంచిది. ఇంకా వెరీ గుడ్. ఎవరు చెప్ప? నిద్రపోతున్న వాళ్ళకి. మంచిది. ఇంకా కూర్చున్న వాళ్ళకి, నిద్రపోతున్న వాళ్ళకి. అంతేనా? ఆయన ఎవరో చెప్పారు, పడిపోయిన వారికి. మంచి మాట. పడిపోయిన వాళ్ళకి కూడా లే చెప్తాం. ఇంకెవరికి చెప్తాము? ఆగిపోయిన వాళ్ళకి కూడా. ఆగిపోయేవే వెళ్ళు, లే అంటాం మనం.
కూర్చున్న వారికి, పడుకున్న వారికి, పడిపోయిన వారికి, ఆగిపోయిన వారికి లే అని మనం లేపుతాం. ఇక్కడ యాకోబు జీవితం కూడా ఎక్కడో, వినండి ప్రియమైన స్నేహితులారా, కూర్చుని ఉంది. ఆయన జీవితం ఎక్కడో నిద్రపోతున్నది, ఆయన జీవితం ఎక్కడో ఆగిపోయింది, అతని జీవితం ఎక్కడో పడిపోయింది. ఆ కారణం చేతనే దేవుడు లే అని చెప్పాల్సి వచ్చింది. ఇంతకీ దేవుడు ఈ లే అనే మాట ఇదే కాదు మొదటిసారి దేవుడు చెప్పింది. ఇదివరకు ఒక 5 సంవత్సరాల కిందట ఇదే మాట ప్రభు చెప్పాడు. చదువుతున్నారు చూడండి, ఆదికాండం 31వ అధ్యాయం. ఆదికాండం 31వ అధ్యాయం చదువుతున్నాను ప్రియులారా. 13వ వచనం ఇలా ఉంది, 31:13. నువ్వెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మృక్కుబడి చేసితివో, ఆ బేతేలు దేవుడును నేనే. ఇప్పుడు నువ్వు లేచి ఈ దేశములో నుంచి బయలుదేరి నువ్వు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పెను అని తన భార్య బిడ్డలతో చెప్తున్నాడు. ఇక్కడ కూడా లేచి అనే మాట ఉంది. అప్పటికి ఆయన ఎక్కడున్నాడు అంటే పద్దనరాము అనే స్థలంలో ఉన్నాడు. ఎక్కడున్నాడమ్మా? పద్దనరాము అనే స్థలంలో ఉన్నాడు. ప్యాద్ అండ్ రామ్ అనేటువంటి ఆ మాటకు అరబిక్ భాషలో అర్థం ఏంటంటే ఐహిక విచారాలు అని అర్థం. ఐహిక విచారాలు అని అర్థం ఇస్తుంది. నిజంగా యాకోబు జీవితం పద్దనరాములో ఐహిక విచారాలతోనే బ్రతికినాడు. అలాగా దేవుని పిల్లలు ఐహిక విచారాలతో మునిగిపోయి ఉండడం అది దేవుని చిత్తం కాదు. అందుకనే లేవండి అని పిలుస్తున్నాడు. ఇంతగా యాకోబు యొక్క ఐహిక విచారం ఏంటి చూపిస్తాను చూడండి. 31వ అధ్యాయం, ఆదికాండం 31వ అధ్యాయం చదువుతున్న 40వ వచనం చూడండి. ఇలా రాసి ఉంది, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతని, నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇదివరకు నీ ఇంటిలో 20 ఏళ్ళు ఉంటిని. నీ ఇద్దరు కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లను, నీ మంద నిమిత్తము 6 ఏండ్లను నీకు కొలువ చేసిందని అన్నాడు. పద్దనరాములో 20 సంవత్సరాలు బతికాడంట. దేని గురించి? ఐహిక విచారాలంటే తప్పేమైనా ఉందా? ఎవడు దేని కొరకు బ్రతికినాడు? 20 సంవత్సరాలంటే భార్యల కొరకు బతికాడు, భాగ్యం కొరకు బతికాడు. ఈ రెండింటి మధ్యలో కనబడని మరొక ఒకటి ఉంది, బిడ్డల కొరకు బతికాడు. అంతే. భార్యలు, బిడ్డలు, భాగ్యం ఇది ఉంటే నాకు చాలు. దేవుని సన్నిధి, దేవునికి బలిపీఠం కట్టడం, దేవునికి ప్రార్థన చేయటం, దేవుని స్వరం వినడం, దేవుని సాక్షాత్తంగా జీవించడం ఇవన్నీ లేవు. ఎవరండి మళ్ళీ ఈయన? నిచ్చెన వలె కనబడిన యేసు యొక్క ప్రత్యక్షత పొందినవాడు. ఆ నిచ్చెన ఎవరో కాదు, యేసు ప్రభే. యేసు ప్రభే చెప్పాడు కదా ఆ మాట. యోహాను సువార్త 1వ అధ్యాయం చివరి వచనంలో మీరు ఆకాశము తెరవబట్టయు మనుష్య కుమారుడి పైగా దేవదూతలు ఎక్కుటయు దిగుటయు మీరు చూస్తారు అని చెప్పారు. యాకోబు కలలో కనబడిన నిచ్చెన ఎవరో అనుకునేరు, నిచ్చెన నేనే అన్నాడు. అలాంటి నిచ్చెనలో యేసు యొక్క ప్రత్యక్షత పొందినవాడు, ఆయన స్వరం విన్నటువంటి వాడు, ప్రియమైన స్నేహితులారా, ఆయన సన్నిధిని అనుభవించిన వాడు ఈ రోజున 20 సంవత్సరాలు దేవుని సన్నిధి లేదు, 20 సంవత్సరాలు దేవుని వాక్యం లేదు, 20 సంవత్సరాలు దేవుని బలిపీఠం కట్టింది లేదు, 20 సంవత్సరాలు దేవుని ఆరాధించింది లేదు. దేవుని కొరకు బ్రతికినావయ్యా నీవు పద్దనరాములు అంటే భార్యలు కావాలి, బిడ్డలు కావాలి, భాగ్యం కావాలి. మరి ఐహిక విచారాలంటే తప్ప? ఇప్పుడు అంటున్నాడు, పగలు ఎండ దెబ్బకి ఎండిపోయాను, రాత్రి మంచు దెబ్బకు తడిచిపోయాను, నిద్ర నా కన్నులకు రాలేదు, నేను క్షీణించిపోయాను. ఎవడు క్షీణించిపోమన్నాడు? ఐహిక విచారాలతో బతికే ఎవరి బతికైనా క్షీణ దశకే వచ్చింది. దేవుని పిల్లలు తాత్విక చింతనతో ఉండాలి కానీ ఐహిక చింతనతో ఉండకూడదు. మాకు విజయవాడ దగ్గర ప్రశాంతంపాడు అనే ఊరు ఉంటుంది. అక్కడ ఒక అన్నగారు ఉండేవాళ్ళు, ప్రభులందరూ నిద్రించారు, మంచి పాటలు రాసి మంచి సేవ చేశాడు. ఆయన పేరు పీటర్ సింగ్ గారు. ఆయన పాట రాశాడు, మన సేవని నీ గింతలో ఈ చింతలు, ఒక పూట కూటి కూడా చింతిస్తావేంటే మనసా, ఏది ధరించుకుంటామని చింతిస్తావే మనసా, ఆ కుసుమాలను చూడు, అడవి పువ్వులను చూడు, వాటికంటే నీకు అధికమైన శోభను దేవుడు నీకు ఇవ్వలేడా? కుసుమాల శోభను చూసే సిగ్గు తెచ్చుకోవే ఓ మనసాన్ని రాసుకున్నాడు ఆయన పాట. ఇక్కడ ఉన్నారా లేదా?
అమ్మ అర్థమవుతున్నారా? ఈరోజు మనం కూడా దాదాపు యాకోబు అన్న పేరు పక్కన మన పేరు రాసుకుంటే సరిపోద్ది. ఆయన పద్దనరాములో పద్దుకుమారిన బతుకు, మన హైదరాబాద్లో ఇల్లు పద్దుకుమారిన బతుకు. ఏం పెద్ద తేడా లేదు. దేని కొరకు ఆలోచిస్తూ బతుకుతున్నామండి? అయితే భార్య, లేకపోతే బిడ్డలు, లేకపోతే భాగ్యం, ఇవి పెరిగిపోవాలి మనకి. దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని సంకల్పాల కొరకని చెప్తారే లేవు. వినండి, మీరు తప్పు పెట్టాను అనుకోకండి. సుమా మీ మీద శ్రీకాకుళం నుంచి వచ్చి ఎవడబ్బా గట్టి కలిసి మా మీద నేరం మోపాడని గుడ్ల గొప్పలా చూడకండి. సాధారణంగా చూడండి, సావధానంగా. ఐక విచారాలు ఎంత ప్రమాదమో యేసే పర్వత ప్రసంగంలో చెప్పాడు. ఏమని చెప్పినాడు ఆయన? ఏమి తింటాం, ఏమి త్రాగుతామని మీరు దేని గురించి చింతించవద్దు, మీరు ఆలోచించవలసింది ఏంటో తెలుసా? నా రాజ్యము, నా నీతి అన్నాడు. మనుషులకు రెండు రకాలైన అవసరాలు ఉంటాయి. ఒకటి హెవెన్లీ నీడ్స్, రెండవది ఎర్త్లీ నీడ్స్. భూ సంబంధమైన అవసరాలు, పర సంబంధమైన అవసరాలు. యేసయ్య చెప్పాడు, మీ పర సంబంధమైన అవసరాల మీద మీరు మనసు పెట్టండి, మీ భూ సంబంధమైన అవసరాలు తీర్చే పని నా తండ్రి చూసుకుంటాడు. మీకేం పని? మనకున్న బాయిదారు గుణం ఏంటో కానీ మనము చేయాల్సిన పని మనం చెయ్యం. దేవుడు చేసే పనిలో వేలు పెడుతుంటాం. మీ భూ సంబంధమైన అవసరాలు నేను చూసుకుంటాను, నాకు వదిలేయండి అంటున్నాడు ఆయన. మరి నువ్వేంటి అందులో చేతులు పెడతావు? నీ భూ సంబంధమైన అవసరాలు తీర్చుకోవడానికి తంటాలు పడతావు. నువ్వు ఆలోచించవలసింది నీ పరిసంబంధమైన అవసరం, అది దేవుని రాజ్యం, అలాగనే ఆయన నీతి, దాని కొరకు తపన పడాలి. కానీ ప్రియమైన స్నేహితులారా, ఆ రోజున యాకోబు, ఈ రోజున నేటి క్రైస్తవులు ఏ పెద్ద తేడా లేదు. ఆ రోజున ఐక్య విచారాలు ఏలుబడి చేసే ఆయన్ను ఈ రోజు మనల్ని కూడా ఐక్య విచారాలు ఏలుబడి చేస్తున్నాయి. అది గమనించిన దేవుడు అన్నాడు, హే యాకోబు, రైస్, లే. ఎంతకాలం కూర్చుంటావా ఇక్కడ? ఎంతకాలం ఐక్య విచారాలతో బతుకుతావు? లే ఇక్కడి నుంచి అన్నాడు. దేవునికి స్తోత్రం. యాకోబు లేచాడు పద్దనరాము నుంచి. ఎక్కడ నువ్వు రావాలి? ఎక్కడ నువ్వు రాయి మీద నూనె పోసావో, ఎక్కడ అక్కడ నువ్వు దేవుని మొక్కుబడి చేశావో, ఎక్కడ నివసిస్తానన్నావో ఆ బేతేలుకు రావాలి. కానీ యాకోబు బేతేలు వరకు రాలా. 20 సంవత్సరాలు అక్కడ ఏమంటే ఐక్య విచారాల్లో తన జీవితాన్ని వెళ్ళబుచ్చి ఇప్పుడు పద్దనరాములో చెల్లేచి బేతేలుకు రాకుండా మధ్యలో షెకెము అనేటువంటి ప్రాంతంలో సుక్కోత్ అనే స్థలానికి సాగినాడు. చదువుతున్నాను చూడండి, ఆదికాండం 33వ అధ్యాయం. ఆదికాండం 33వ అధ్యాయం 18వ వచనం నుంచి ఇలా ఉంది. అట్లా యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తర్వాత కనాను దేశంలో ఉన్న షెకెము ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరు ముందర తన గుడారములు వేశాను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలం యొక్క భాగమును షెకెము తండ్రైన హబెలు కుమారుడి యొక్క 100 వరహాలకు కొన్నట్ట. అక్కడ బలిపీఠం కట్టేశాడు. దేవుడు ఆ బలిపీఠాన్ని ఆధ్యాత్మికమైనదిగా పరిగణించలేదు. ఎందుకన్న మాట అంత ఖండితంగా చెప్పగలుగుతున్నానంటే, బలిపీఠం కట్టే ముందు అయినా దైవ ప్రత్యక్షత ఉండాలి, బలిపీఠం కట్టిన తర్వాత అయినా దైవ ప్రత్యక్షత ఉండాలి. ఇక్కడ యాకోబు కట్టిన బలిపీఠం ముందు దేవుడు లేడు, ఆయన ప్రత్యక్షత లేదు. బలిపీఠం అయిన తర్వాత కూడా దేవుడు లేడు, ఆయన ప్రత్యక్షత లేదు. ఇక్కడ కారణం ఆయన బలిపీఠం కట్టమని నేను పిలిచింది బేతేలు కానీ సుక్కోతు కాదుగా. వినండి ప్రియులారా, షెకెము అనే ప్రాంతానికి వచ్చాడు. సుక్కోతులో స్థలం కొనుక్కున్నాడు 100 వరహాలకి. ఉండిపోదామని వెళదామనా? మాట్లాడరే, ఉండిపోదామనే కదా. పాకలు కూడా వేసేసాడంటే పశువులకి. ఉండిపోదామనా బేతేలుకి వెళదామనా? ఉండిపోదామనే కదా. నువ్వు రావాల్సింది బేతేలుకు, నువ్వు ఆగిపోయింది సుక్కోతులో. సుక్కోత్ అనే మాట కూడా మంచి అర్థమే ఉంది. సుక్కోత్ అనే అర్థం ఏంటంటే స్వచ్ఛత్వం, సెల్ఫ్ విల్ అని అర్థం. ఇప్పుడు యాకోబు సుక్కోతులో ఆగింది దేవుని చిత్త ప్రకారం కాదు. యాకోబు ఎక్కడ ఆగింది? స్వచ్ఛత ప్రకారం. మన సొంత చిత్తాలు ఎంత ప్రమాదం తెస్తాయో చెప్తాను, వినండి. మీరంతా ఇక్కడ ఉన్నారా? తప్పుడు బాధపడుతుందా? మన సొంత ఇష్టాలు ఎంత ఇబ్బందులు తెస్తాయో. ఒక మాట అడుగుతాను, జవాబు ఇవ్వండి నాకు. యాకోబుకి ఎంతమంది కుమార్తెలు? అమ్మ, ఎంతమంది కుమార్తెలు? ఒకే కుమార్తె. ఏం పేరు ఆవిడ గారి పేరు? మీ పేరు దీనా ఏమో, నాకు వేరే పేరు ఉంది.
నా పేరేంటనంటే సోకులు రాణి. ఏమ్మా, నేను పెట్టిన పేరే తప్ప అనుకోకండి కదా. ఈ ప్రాంతంలో ఈ శకులో ఆడవాళ్ళు ఎట్లాంటి సోకులు చేస్తుంటారో చూద్దామని ఎంత గుబలాటమో, అన్నదమ్ములకి చెప్పకుండా, నాయన గారు అనుమతి తీసుకోకుండా ఇంటి నుంచి పరాయి దేశంలో రోడ్ల మీద పడింది సోకులు రాని. ఆ మాట అండంలో తప్పేమి కాదు. ఆడవాళ్ళకి ఏం పిచ్చో కానీ బాయిదారి పిచ్చే సోకులు పిచ్చెక్కుని. ఎందుకో తెలుసా, దేవుడిచ్చిన సాదా అందం చాలదని కొత్త అందం తెచ్చుకుందామని. ఎవరికపోతే మాట్లాడుతాను, జవాబు ఇవ్వండి. మగాళ్ళ అందగాళ్ళ, ఆడాళ్ళ అందగత్తెల చెప్పడమా? ఆడాళ్ళ అందగత్తెల. అయితే అర్ధగంట సేపు ఎందుకున్నారు అక్కడ అద్దం ముందు? మీరు నిజంగా అందగత్తెలైతే అద్దం ముందు అర్ధగంట సేపు ఎందుకు నిలబడుతున్నారు? మా బ్రదర్స్ అడగండి, ఎంతసేపు ఉంటారు బాబు అద్దం ముందని అంటే, మహా ఉంటే నిమిషం నరగంట ఎక్కువ నిల్చోమండి మేము. అవునా కదా అక్కలారా? మీరు నిలబడ్డారంటే వీకో టర్మరిక్ రుద్దుతివి, దాని మీద ఫెయిర్ అండ్ లవ్లీ రుద్దుతివి, దాని తర్వాత ఫాన్స్ పౌడర్ రాసినవి, చీర కడితే అద్దం ముందు నిలబడి ఇట్లా తిరిగితివి, నచ్చలేము ఇప్పటివి మరొక చీర కట్టినవి, మళ్ళీ అద్దం ముందు ఇట్లా ఊగుతా, మళ్ళీ ఇప్పుతా, మరొకటి కడతావు. బయట నడుస్తుంటే అమ్మాయి టైం అయిపోతుందని వచ్చేస్తున్నానంటే అద్దగంట చెప్తావు. కాపాడకండి, మీరు అందగత్తలేదండి, దండ పెడుతున్నాను. కానీ నిజంగా మగాళ్ళని దేవుడు అందగలగానే చేశాడు. కానీ మేము అందం చేసుకోవాల్సిన పెద్ద పని లేదు. మీరు కొంచెం అందం తక్కువ అనుకుంటున్నారు. మిమ్మల్ని దేవుడు అందంగానే చేశాడు. కానీ అందం తక్కువని కృత్రిమైన అందం తెచ్చుకునే పని ఎవరి ప్రయత్నం మొదలుపెట్టి సోకు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నారా లేదా? అమ్మ అర్థమవుతుంది. దేనక్కకు సోకుల పిచ్చి ఎక్కువ. అందుకనే బయట పరాయి దేశం అన్నదమ్ముల యొక్క సలహా తీసుకోవాలిగా, నాన్నగారు యొక్క అనుమతి తీసుకోవాలిగా. నువ్వు ఊర్లో పడి తిరిగినప్పుడు నువ్వు ఎట్లా పోతావు పరాయి దేశంలో? కానీ బయటకు వచ్చింది శకెము రాజకుమారుడు ఆమెను చూచి అవమానపరిచాడు. యాకోబు యొక్క ఒక్కగానొక కుమార్తె అవమానపరచబడిపోయింది. లబోదీపమంటూ వచ్చి చెబితే అన్నదమ్ములకు భలే కోపం వచ్చింది. మా సహోదరుని వాడు అవమానపరుస్తాడా, చంపేస్తామనుకుంటే శకెము రాజకుమారుడు ఈ అమ్మాయిని భలే ఇష్టపడ్డాడు కాబట్టి మీకు మాకు కయ్యం ఎందుకు, మేము బియ్యం అందుదాం, మీ అమ్మాయిని మాకు ఇవ్వండి, పెళ్లి చేసుకుంటామన్నారు. అప్పుడు యాకోబు యొక్క కుమారుడు దేనా అన్నదమ్ములు చెప్తున్నారు, మేము సున్నతి పొందిన వాళ్ళమండి, సున్నతి లేని వారితో మేము పెళ్లి చేసుకోం, మా అమ్మాయిని మీకు ఇచ్చి పెళ్లి చేయాలంటే మీరు సున్నతి పొందాల్సిందే అన్నారు. ఈ పిల్లని అంత బాగా ఆయన ఇష్టపడ్డాడు కనుక ఆ శకెము వాసుల్లో మగవాళ్ళందరూ సున్నతి పొంది వాళ్ళ రాళ్ళ మీద, వారి మంచాల మీద వాళ్ళు పడుకున్నారు. సున్నతి ఒక సర్జరీ. ఆ ఆపరేషన్ జరిగిన మగవాడు నడవలేడు, పరిగెత్తలేడు, పోరాటాలు చేయలేడు. కనుక శకెము వాసుల్లో ఉన్న మగాళ్ళంతా కూడా నిస్సహాయులుగా ఆ గాయం మారిపోయే వరకు వారు నడవలేక, పరిగెత్తలేక, పోరాటాలు చేయలే పడుకుని ఉంటే దేనా అన్నదమ్ములిద్దరూ కత్తులు చేత పట్టుకొని కత్తివాత వాళ్ళ హతం చేసుకుంటూ పోయారు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను ప్రశ్న, చెప్పండి, దేవుడు లేని శకెము వాళ్ళకి నీతుందా? దేవుడు ఉన్నాడనుకున్న ఈ యాకోబు కుమారుడు నీతుందా? చెప్పండి. శకెము వాసులకే నీతుంది. అందుకే యాకోబు బాధపడితే అన్నాడు. చూడండి, అప్పుడు యాకోబు పరిస్థితి మీకు తెలుస్తుంది. ఆదికాండం 34వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా. 30వ వచనం, ఆదికాండం 34:30 చూడండి. అప్పుడు యాకోబు షిమియోనులో లేమిని చూచి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనానీయుల్లోను పెరిచీయుల్లోను అసహ్యులుగా చేసిరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేను నా ఇంటి వారు నాశనమగుదమని చెప్పారు. ఏదో అబ్బాయిలు ఇంత పాడు పని చేశారు మీరు, నేను నా ఇంటి వారును చనిపోయే పరిస్థితిని తీసుకుని వచ్చారు. మేము కొంచెం మందిమే కదా, శకెము వాసులందరూ మా మీద పడి దాడి చేస్తే మేము నాశనం అయిపోయేలా ఉన్నామని ఏడవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇద్దరు కొడుకులు నరహంతకులు కాగా ఒక కూతురు అవమానపరచబడగా ఈ దుస్థితి ఎందుకు వచ్చిందని అంటే, బేతేలుకు వచ్చి ఉంటే ఈ పరిస్థితి నీకు రాదుగా. సుక్కోతులు ఆగావు, సొంత చిత్తం చేసుకున్నావు. వినండి, సొంత చిత్తాలు ఇలాంటి అనర్థాలే తెచ్చిపెడతాయి. దేవుని పిల్లలను దేవుని చిత్తం చేయాలి. అవునా కాదా అండి?
మా ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మి ఆయన అనుసరిస్తున్నామని చెప్పుకునే మన ప్రభు ఎట్లాంటి వాడు? యోహాను సువార్త 6:38 చదువుతాం, నేను నా ఇష్టము నెరవేర్చుకుంటూ రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుడికి నేను పరలోకము నుండి దిగి వచ్చుకుని అన్నాడు. రాత్రి ఈ మాట కూడా జ్ఞాపకం చేశాను. 1 యోహాను పత్రిక 2:17లోని మాట, లోకము దాని ఆశలు గతించిపోవును గాని దేవుని చిత్తము చేయవాడు చెప్పండి నిరంతరము నిలిచెను. ఆయన పిల్లలంగా ఆయన చిత్తం చేసే ఆశ ఉండాలి. ఈ రోజున విచారకరమైన సంగతి చెప్పన, మన సంఘాలలో ఎవరి ఇష్టమో చేసుకునే మనుషులయ్యారు కానీ దేవుని చిత్తం చెయ్యాలన్న భయం రవ్వంతైనా మన దగ్గర లేదు. సంఘంలో కొన్ని కార్యక్రమాలు చేస్తుంటాం, ఇక్కడ దేవుని చిత్తమే జరగాలి, నా ఇష్టం కాదు. లేకపోతే మెజారిటీ, అక్కడ మాస్టర్ గారు చెప్తున్నారు, మెజారిటీ ఉన్న మా నిర్ణయమే జరగాలి కాదు. ఇది దేవునికి మహిమ వచ్చే పన, మనం ఏమండి మన దేని మనసు కనపరిచే పన, సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించే పన, ఇది చెయ్యాలి మన జీవితంలో అనే తపన ఆరాటం ఉండాలి. ఈరోజు దేవుని చిత్తం అనే మాట విచారం చెప్పిన అది మనకు అర్థం కాని ఒక ఫారెన్ వర్డ్ అయిపోయింది క్రైస్తవ్యానికి. నేను యేసు ప్రభు నమ్మిన తొలి రోజుల్లో వినండి, మమ్మల్ని ఆధ్యాత్మిక నడిపించే పెద్దలు అనేవారు, తమ్ముడా ఏంటి ఆ కోర్సు చదవడానికి పోతున్నావు, దేవుని చిత్తం అడిగేవా? ఒక కోర్సు తీసుకోవడానికి వెళ్ళే ముందు అడిగేవాళ్ళు, ఏంటి తమ్ముడు ఆ ఊర ఉద్యోగానికి పోతానంటున్నావట, ప్రభు చిత్తం కనిపెట్టావా అని అడిగేవాళ్ళు. ఏమబ్బాయి నువ్వేదో పెళ్లికి తొందరపడుతున్నావట, అమ్మాయిని కూడా చూసేశారంట, దేవుని చిత్తమేనా అని అడిగేవాళ్ళు. ఈ రోజున ఈ పదమే వినబడటం లేదు, ఈ ఆలోచనే లేదు. మన బుర్రలో పురుగు తిరుగుతుంది, అది మనకి ఇష్టమైతే చేసుకుంటూ పోవడమే, దేవుని చిత్తముతోనే సంబంధం లేదు. ఒక విచారకరమైన సంగతి ఈ మధ్య కాలంలో నా ముందుకు వచ్చిన అనుభవం చెప్తాను, వినండి ప్రియమైన స్నేహితులారా. మాకు విజయనగరం దాటిన తర్వాత రాయగడ ముందు ఏమంటే కొమరాడ అనే ఊరు ఉంటుంది, వంట జాతి ప్రజలు ఉంటారు ఆ ప్రాంతంలో. ఆ ప్రాంతంలో కొంచెం మైదానం మనుషులు కూడా బ్రతుకుతూ ఉంటారు. అక్కడ మందిరానికి ఒక ఫ్యామిలీ వచ్చేది, వాళ్ళ పాప రూప అని ఒక అమ్మాయి. నేను చాలా చిన్నప్పటి నుంచి అమ్మాయిని ఎరుగుదను, సండే స్కూల్లో మళ్ళీ చురుగ్గా ఉండేది. తర్వాత యవనస్తురాలుగా రక్షించబడి బాప్తిసం పొంది నమ్మకంగా ప్రభువుని సేవిస్తుంది ఆ పాప. ఆ పిల్లకు పెళ్లి సమయం వచ్చింది. పెళ్లి సమయం రాగానే వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ పాస్టర్ గారు, ఆ పాద్రి గారు కూడా ఒక సంబంధం చూశారట. ఈ పాప చెప్పింది దేవుని చిత్తం కాదు, నేను చేసుకోను, ససేగా నేను చేసుకోను అందట. ఏమే రూపానికి ఏమైనా పిచ్చా? ఆ పిల్లగాడు ఒక్కడే కొడుకు. ఇంటమ్మా పిల్లాడంట ఒక్కడే కొడుకట. అంటే నీకు వదినమ్మ పోరుండదు, మరదలమ్మ పోరుండదు. చూసావా ఎంత భలే అద్భుతమైన ఆఫర్ వచ్చిందో నీకు. రెండవ సంగతి ఏంటంటే అత్తమ్మ కూడా లేదే నేను ఏపుక తినడానికి. మరి ఈ నమ్ముంది కదా, మరి నీ ఇంటికి ఒక కోడలు వస్తుంది, నువ్వు చచ్చిపోతే బాగుంది కదా కోడలు తెచ్చుకునేది. కూతురిలో ఇంటికి అత్తమ్మ ఉండక్కర్లేదట, ఈవిడింటికి వచ్చే కోడలుగా మాత్రం ఈ అత్రాక్షించి బతుకుద్దట. అత్తమ్మ లేదే, వదిలి కోరుండదు, ఏమంటే మరదల కోరుండదు, బావలు లేరు, మరదలు లేరు, నువ్వు ఒక్కదానిని ఇంటికి ఆడుతాడు. తండ్రి కొడుకే బోర్డంత ఆస్తుంది, దానికి తోడు మనకొల కోడే దొరికాడు. ఈ పాపంద రూప ఇవన్నీ మీరు చెప్పారు కానీ అబ్బాయి యేసు ప్రభు నమ్మలేదు, అబ్బాయి రక్షించబడలేదు. నేను అబ్బాయిని పెళ్లి చేసుకోలేను, నేను పెళ్లి చేసుకోలేనంది. కర్మెంటో కానీ విచారకరమైన విషయం, ఆ దేవుని సేవకురాలు ఏమి సలహా ఇచ్చింది తెలుసా? 8 రూపాయలకి వినిపించా, కోట్లున్నాయి వాళ్ళకు, దగ్గర 70 ఎకరాల ఆస్తి పొరలే వాళ్ళు, నీకేమైనా పిచ్చా అంటే అదేంటి అమ్మగారు వారి మనసు లేదు, రక్షణ లేదు కదా, ఎట్లా చేసుకోవాలంటే మార్చేసుకుందాం లేదే. ఏ మార్చేయడానికి నువ్వు దేవుడువా? దేవుడు కదా హృదయాలు మార్చేవాడు. ఈ పాత్రము చూడండి ఎలాంటి పాడు సలహా ఇచ్చిందో, మార్చేసుకుందాం లేవే అని ఇక సేవకురాలు ఒత్తిడి చేస్తుంటే, అమ్మాలను ఇబ్బంది పెడుతుంటే మొత్తాన్ని పెళ్లి చేసుకుంది. పెళ్లి అయిపోయిన తర్వాత సంవత్సరం వరకు బైబిల్ చదవనిచ్చాడు.
మందిరానికి వెళ్ళనిచ్చాడు. ఒక పిల్లాడు పుట్టిన తర్వాత నా కొడుకు చర్చికి వెళ్తే నేను ఒప్పుకోను, తీసుకెళ్తే నువ్వు ఇంట్లో నా కొడుకు దగ్గర ప్రార్థన చేస్తే ఒప్పుకోను, బైబిల్ చదువుతూ ఒప్పుకోను అని చెప్పి అలా చేస్తే ప్రియులారా పెద్ద గొడవ జరిగింది. ఆఖరికి ఏం జరిగిందో తెలుసా? ఇంట్లోంచి పొమ్మన్నాడు భర్త మామ. భర్త గారు మామగారు ఇంట్లోంచి పో, నీకు బైబిల్ కావాలి, యేసు కావాలంటే. ఈ పిల్లలకుందట రూప, అరే ఇంకా పిల్లాడికి నేను పాలిస్తున్నాను కదా, పాలు లేకపోతే పిల్లాడు బాధపడతాడు, ఏడుస్తాడు, వీడు పెంచుకోలేకైనా చర్చికి వెళ్ళడానికి బైబిల్ చదవడం అనుమతిస్తారని ఆ పిల్లాడు వదిలేసి అమ్మగారింటికి వచ్చేసింది. మళ్ళీ పిలిచేస్తారులే, వీళ్ళు చర్చికి బైబిల్ చదువు అంటారని అనుమతి వస్తుందని ఇంటికి వచ్చేసింది. నెల రోజులు దాటిపోయిందట. అత్తవారింట అదే మామగారు భర్త గారు కబురే పెట్టలేదట. ఆ మీటింగ్లో కూర్చుంది. ఇదేంటి అమ్మాయి రూపలా అనిపిస్తున్నావే అనిపించింది నాకు. సరే నా దగ్గరకు వచ్చి, స్వామి అంకుల్ మీరు నన్ను పోల్చుకోలేదా, మీరు నా వైపు అలాగా చూస్తున్నారు, నేను రూపన్ అంకుల్ అంది. అదేంటమ్మా అట్లా అయిపోయినా పేషెంట్ లాగా, ఒంట్లో బాగలేదా, నడతగా ఉందా అన్నాను. లేదు స్వామి అంకుల్ అని ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ అంతా చెప్పి ఏడుస్తూ అంటుంది, అంకుల్ నా గుండెలో పాలు తయారవుతున్నాయి, నా కొడుకు ఇవ్వాల్సిన పాలు నా కొడుకును వాళ్ళు ఉంచేసుకున్నారు, వాళ్ళేదో మళ్ళీ నన్ను వెనక్కి పిలిచేస్తారు, చర్చికి పోవచ్చు, బైబిల్ చదువుకోవచ్చు, దేవుళ్ళు ఉండొచ్చు అని నేను అలిగొచ్చేసాను, మళ్ళీ వాళ్ళ కబురు పెట్టలేదు. ఇప్పుడు నేను వెనక్కి వెళ్తే యేసు ప్రభుని వాక్యాన్ని వదిలేయాలి, ఉండిపోతే గుండె బరువెక్కిపోతుంది, ఈ పాలు వలన నాకు జ్వరం వచ్చేస్తుంది, ఇవ్వండి రొమ్ములు నొప్పులు వచ్చేస్తున్నాయి, నేను పాలు పితికి గిన్నెల్లో నేను రోడ్డు మీద పాలు ఇస్తుంటే ఇవి నా కొడుకు తాగాల్సిన పాలు కదా, రోడ్డు మీద పారబోస్తున్నాను ఏంటని ఏడుపు వస్తుంది. అమ్మ అర్థమవుతుందా? సొంత ఇష్టాలు నెరవేర్చుకుంటే భయంకరమైన తిప్పలు. పాడమంటే పాడతా మన పాట, సర్వచిత్తంలో నీదేనయ్యా స్వరూపమిచ్చే కుమ్మరివే, సారీపైనున్న మంటినయ్యా సరిగ పాత్రగా చెయ్యమయ్యా. ఎక్కడేమో సర్వచిత్తము నీదయ్య అంటావు, ఇంటికి వెళ్ళిన తర్వాత భర్త ఏదో చేయబోతుంటే ఈవిడకి రాకపోతే ఎందుకంటే తొందర ప్రార్థించదు, నా ఇష్టం, మూతి మీద మేసం ఉన్నోండి నేను. మరి గుళ్ళేం పాడావు? సర్వచిత్తము నీదేనా ఏంటి? పాట అన్నవాడే లేకపోతే నా ఇష్టం అన్న మాటన్నా తొలగించుకోవాలి జీవితంలో. అమ్మ అర్థమవుతున్నారా? నా ఇష్టాలు తెచ్చే అనర్థాలు ఇంత ఘోరంగా ఉంటాయి. ఒకగానొక కూతురు చేర్చబడితే, ఇద్దరు కొడుకులు నరహంతకులైతే శిఖవాసులంటే మీద పడతారన్న భయంతో ఉంటే ఇప్పుడు దేవుడు కలుసుకుంటున్నాడు. పద్దనరాములోంచి రమ్మన్నాను, ఆ ఏక విచారాలోంచి లేచాం. బేటలకు రావాల్సిన వాడిని శకిమలో సుక్కోతలాగిపోయావు స్వచ్ఛతలో, ఇప్పుడు మళ్ళీ అనంతం తెచ్చుకున్నావు, అయినా మించిపోయింది లేదు, రైస్ లేవయ్యా అన్నాడు. ఆ రోజున దేవుడు యాకోబుని లెమ్మన్నాడు, ఈ రోజు మనల్ని కూడా దేవుడు లెమ్మనే చెప్తున్నాడు. అది ఉజ్జీవానికి తొలిమెట్టు. లెమ్ము తేజరిల్లము, చెప్పండి అమ్మా ఈ తర్వాత మాట, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఎఫెసీ పత్రిక 5లో ఎవడి పౌలు భక్తుడు చెప్తాడు, ఏమని చెప్పాడో తెలుసా? క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు, నీవు మృతులోంచి లే. ఎంతకాలం అలాగ పడి ఉంటావు? అయితే ఐహిక విచారాలు లేకపోతే సొంత చిత్తాల కింద అలాగే జీవితాలు వెలపిస్తున్నారు. కుటుంబంలో భర్త, కుటుంబంలో భార్య, కుటుంబంలో పిల్లలు లేవండి అక్కడి నుంచి. ఐహిక విచారాల నుంచి లేవండి, స్వచ్ఛత్వం నుంచి లేవండి. ఎక్కువ వివరించలేను, టైం లేదు కాబట్టి. లే అన్న తర్వాత మళ్ళీ వెళ్ళి అన్నాడు, ఏ బేతేల్లో నీకు ప్రత్యక్షత ఇచ్చానో, ఏ బేతేల్లో నేను ఆదరించాను, ఏ బేతేల్లో నువ్వు నేను ముఖాముఖిగా అయ్యామో నువ్వు అక్కడికే మళ్ళీ తిరిగిరా. బైబిల్ దేవుడు ఎట్లాంటి వాడో తెలుసా? మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగేదను, మీరు నా తట్టు దగ్గరకు వచ్చిన ఎడల నేను మీ దగ్గరకి వచ్చిన. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో చెప్తాడు ఈ మాట, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగేదను. ఇలా నా వైపు చూడండి, మనం ప్రభువుని నమ్మిన తర్వాత ప్రభువు మనము ఇట్లా ఎదురుబెదురుకుంటాం. లోకం ఇచ్చేటువంటి ప్రలోభము లేక సాతాను యొక్క ప్రేరణ, మన శరీర బలహీనత వల్ల దేవునికి మనం ఇట్లా వెన్ను చూపుతాం. వెన్ను చూపిన తర్వాత దేవుడు కూడా ఆయన ఇట్లా మనకి వెన్ను చూపుతాడు.
వెనుచూపు ఆగిపోడు ఆయన. మళ్ళీ మనం తిరగాలని ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. ఇక్కడ ఇర్మియా చేసిన విలాప వాక్యాల ప్రార్థన అదే, యెహోవా నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిని ఎడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలిగించు. Turn unto me, I will turn unto you. Draw near to me, I will draw near to you. మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతాను. మీరు నా దగ్గర వచ్చినట్లయితే నేను మీ దగ్గరకు వస్తాను అని పిలిపిస్తున్నాడు ఆయన. అందులో దేవుని ప్రేమ కనబడుతుంది. మీకు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్తాను. భార్య భర్తలిద్దరూ డ్యూటీ చేసుకుని వచ్చారు. ఏదో వండుకొని తిన్నారు. త్వరగా నిద్రపోతే ఉదయాన్నే డ్యూటీలు పరిగెత్తాలి. కానీ వాళ్ళ కడుపును పుట్టిన పిల్లాడు వాళ్ళ బిడ్డని మైదానంలో చేసుకుని అమ్మ మీద నుంచి నాన్న మీదకి ఎగురుతున్నాడు, నాన్నగారు నుంచి అమ్మగారు మీదకి ఎగురుతున్నాడు. వాడికి నిద్ర రావట్లేదు, ఆట మొదలు పెట్టాడు. వీళ్ళందరూ త్వరగా నిద్రపోవాలని ఉంది. నాన్నగారు ఒరే నిద్రపోతావా లేదా, లేదంటే దెబ్బలు పడతాయి అన్నాడు. వాడే లొంగల మొరుడు పిల్లాడు. ఇంకా ఎగురుతుంటే నాన్న వీటి పాటమని కొట్టాడు. ఇక రాగం మొదలు పెట్టాడు. 10 ఇల్లు కనబడుతుంది. వాళ్ళు వచ్చి వెయ్యి ఏమంటే మమ్మల్ని నిద్రపోనివ్వరు, ఏంటి మీ పిల్లాడు ఏడుపు అని అంటారేమని భయపడి, ఒరే నోరు మూసుకో, ఏడవద్దు, ఏడ్చేమంటే తలుపు బయట పెట్టి మేము లోపలికి వచ్చేస్తామన్నాడు. అయినా వాడు ఏడు పాపల పిల్లవాడు చేయి పట్టుకొని వాళ్ళ నాన్న బయటకు తెచ్చి బయట కూర్చోబెట్టి తలుపు వేసేసాడు. ఈవిడ భార్య భర్తలు వచ్చి పరుపు మీద పడుకోగలుగుతారా? ఇప్పుడు ఉన్నారా లేదా? అమ్మ పడుకోగలుగుతారా? అప్పుడు వాళ్ళ నాన్నగారు వచ్చి వీడు బయట ఏం చేస్తున్నాడని కిటికీలో చూస్తున్నాడు. వాడేమో మెట్ల మీద కూర్చొని ఎవడు కళ్ళు నిలుపుకుంటూ ఏడుస్తుంటే వాడి వినబడేలాగా వాళ్ళ నాన్న ఏమంటాడో తెలుసా? అబ్బాయి ఈ మధ్య మన వీధిలో ఎలుగుబట్టలు తిరుగుతున్నాయంటగా అన్నాడు. హైదరాబాద్ ఎక్కడొస్తే ఎలుగుబట్లు. సరే ఆవిడ లోకలు ఎక్కువ చదివింది. అవునండి, ఏడ్చే పిల్లలు కనబడి ఎత్తులు పోతాయండి అన్న. అనగానే వాడు ఇట్లా చూస్తున్నాడు భయాన్ని. మళ్ళీ చూస్తున్నాడు, ఇంకా ఏడుస్తున్నాడు వాడు. అమ్మాయి ఈ మధ్య మన వీధిలో వేట కుక్కలు తిరుగుతున్నాయట కదా అన్నాడు. అవునండి, ఏడ్చే పిల్లలు కనబడితే చీరుకు తినేస్తాయండి అంది ఆవిడ. వెంటనే వీడు తలుపు కొడుతున్నాడు. మమ్మీ తలుపు తీ మమ్మీ, డాడీ తలుపు తీ డాడీ, నేను ఏడవని డాడీ, పడుకోండి డాడీ అన్నాడు. వాళ్ళ నాన్నగారు తలుపు తీశారు. పరిగెత్తిన పలిపై పడుతున్నాడు వీడు. బయట పెట్టింది ఎవరు? మాట్లాడరే తండ్రి. మళ్ళీ వాడు లోపలికి రావడానికి తండ్రి స్వతహాగా తలుపు తీయడం లేదు. వాడికి స్పందన కొరకు తిరిగి మాటలు అందిస్తున్నది ఎవరు? తండ్రి. వాడు అడిగితే మళ్ళీ తలుపు తీసింది ఎవరు? తండ్రి. ఈ బైబిల్ దేవుడు అట్లాంటి వాడు. నీవు ఆయన ఎదురుబెదురుగా ఉండేవాళ్ళు. నువ్వెందుకో నువ్వు ఆయనకు వెన్ను చూపించావు. ఆయన కూడా వెన్ను చూపవలసి వచ్చింది. పరిశుద్ధుడు కాబట్టి మళ్ళీ మాట్లాడుతున్నాడు. మళ్ళీ నువ్వు తన తట్టు తిరగమని. నీవు ఆయన తట్టు తిరిగితే ఆయన నీ తట్టు తిరుగుతాడట. నీవు ఆయన దగ్గరకు వస్తే ఆయన నీ దగ్గరకు వస్తాను అన్నాడు. అది రిటర్న్, తిరిగిరా. ఏ బేతేల్లో నీకు కనబడ్డాను, ఏ బేతేల్లో నేను ఆదరించాను, ఏ బేతేల్లో నీకు వాగ్దానాలు ఇచ్చాను, అక్కడ రా అని పిలుస్తా ఉన్నాడు. కనుక ఈరోజు దేవుని పిల్లలమైన మనం దేవునితో మనకున్న ఆ స్థితి దగ్గరకు మళ్ళీ ఆయన తట్టు తిరగడం, ఆయన దగ్గరకు తిరిగి రావటం చేత కావాలి. ఈరోజు క్రైస్తవ సంఘం దేవుని విడిచి చాలా దూరం వెళ్ళిపోయింది. దేవుని వాక్యం, సంఘక్రమం, వాక్య సిద్ధాంతాలు, ఆత్మీయత ఇవన్నీ వదిలేసి దూరంగా వెళ్ళిపోయాం. మళ్ళీ వెనక్కి తిరిగి రమ్మని ఆయన పిలుస్తా ఉన్నాడు. ఇది రెండో సంగతి. మూడో అక్కడ నివసించడంలో జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? దాదాపు 25 సంవత్సరాల కిందట నువ్వు వాగ్దానం చేశావు, ఈ రాయి మందిరం అవుతుంది, ఇక్కడికి వచ్చి నేను నివసిస్తాను, ఇక్కడ నువ్వు నాకు ఇచ్చిందంతట్లో కూడా 10% చెల్లిస్తానని మొక్కుబడి చేసుకున్నావు. అది జ్ఞాపకం చేసుకొని మొక్కుబడి అని పిలుస్తున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, దేవుని పిల్లలమైన మన జీవితాల్లో మనకు శ్రమలు కలిగినప్పుడు మన పెదాలు మొక్కుబడులు చేస్తాయట. చదువుతున్నాను చూడండి, 66వ కీర్తనలో ఒక మంచి మాట. 66వ కీర్తన చదువుతున్నాను, 14వ వచనం. 66:14 చూడండి. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించెదను. అమ్మ వింటున్నారా? శ్రమలు సంభవించినప్పుడు మన పెదాలు మొక్కుబడి చేస్తూ ఉంటాయి. అయితే ఆ మొక్కుబడులు చెల్లించాలి.
సొలొమోను మాట అన్నాడు, మొక్కుబడి చేయటం తప్పు కాదట, మొక్కుబడి చెల్లించడానికి ఆలస్యం చేయటమే బుద్ధిహీనత అన్నాడు. చదువుతాను చూడండి. ప్రసంగి గ్రంథం ఇలా రాసి ఉంది. ప్రసంగి గ్రంథం నేను చదువుతున్నాను 5వ అధ్యాయంలో ఇలా రాసి ఉంది 4వ వచనం. నీవు దేవునికి మొక్కుబడి చేసుకున్న ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము, బుద్ధిహీనుడు యందు ఆయనకి ఇష్టం లేదు. నువ్వు మొక్కుబడిని దాన్ని చెల్లించుము. నువ్వు మొక్కుబడి చెల్లింపకుండా ఉండడం కంటే, చెప్పడం తర్వాత మాట, మొక్కకుండా ఉండడమే మేలు కదా. దేవునికి ఇచ్చిన మాట, దేవునికి ఇచ్చిన తీర్మానం అది నెరవేర్చకుండా ఎంతకాలమని కాలయాపన చేస్తాం? ఇప్పుడు దాదాపు 25 సంవత్సరాలు అయిపోతున్నది. నువ్వు చేసిన మొక్కుబడిని మర్చిపోయి తిరుగుతున్నావు. నువ్వు ఇంకా అలాగనే. ప్రియ అక్క, చెల్లి, తమ్ముడన్న వినండి, దేవుడు అదే మాట మనతో అంటున్నాడు. ఆయనకు మనం చేసిన మొక్కుబడులను, ఆయనకు మనం ఇచ్చిన మాటలను అవి నెరవేర్చాలి. మీరు అడగొచ్చు, నేనే మాట లేదండి దేవునికి అని. జ్ఞాపకం చేయమంటారా మీరు ఏ మాటలు ఇచ్చారో? ఇక్కడ ఉన్నారా లేదా? డిసెంబర్ 31వ తారీఖు రాత్రి వాచ్ నైట్ సర్వీస్, జనవరి 1వ తారీఖు ఎవరి న్యూ ఇయర్ ఆరాధనలో దేవునికి ఎన్ని మాటలు ఇచ్చేస్తుంటారో మనల్ని. నేను వెస్ట్ గోదావరి నర్సాపురం అనే ప్రాంతానికి ఒక వారం వాక్యం చెప్పడానికి పోయాను. జనవరి 2 నుంచి 5 వరకు మీటింగ్లు పెట్టుకున్నారు. మరి 1వ తారీఖు తర్వాత 2వ రోజే కాబట్టి నేను ఇలా అడిగాను, మీరు నూతన సంవత్సరంలో దేవుని కొరకు మీరు ఏమైనా తీర్మానాలు చేసినవి ఏమైనా ఉంటే చెప్పండి అన్నాను. ఒక ఆయన చెయ్యెత్తి, నేను మంచి తీర్మానం చేశానంటే అన్నాడు. ఏమిటి మీ తీర్మానం అన్నాను. ఈ సంవత్సరం అంతా బైబిల్ బాగా చదవాలని తీర్మానించుకున్నాను అనేడో లేదో మొత్తం పొలోని మొదలు పెట్టారు. హల్లెలూయా. అప్పుడు పొలోని హల్లెలూయా అన్నారు. సరే, అయిన తర్వాత ఇంకెవరైనా తీర్మానం చేశారంటే ఒక ఆయన అన్నాడు, ఈ సంవత్సరం అంతా బాగా ప్రార్థన చేయాలని తీర్మానం చేసుకున్నాను బ్రదర్ అన్నాడు. మళ్ళీ స్తోత్రాలు కొట్టారు, మనలో హల్లెలూయా ఇస్తుతారుగా. ఇది మనకు అలవాటు అయిపోయింది. సరే, నేను ఏమనుకోరు కదా, నేనేమో నోరు జారి కొంచెం తూలి అని అన్నానంటే ఎంతకంటే దిక్కుమాల తీర్మానాలు ఏమి లేవా అన్నాను. ఎంతకంటే దిక్కుమాల తీర్మానాలు లేవా అన్నాను. అది బైబిల్ చదువుతానంటే దిక్కుమాల తీర్మానం అంటాడేంటండి, ప్రార్థన చేస్తామంటే దిక్కుమాల తీర్మానం అంటాడేంటండి. శ్రీకాకుళమోడు ఇది డోళ్ళు దురుసెక్కువ అన్నట్టుగా నా మీద రుసరుసాలు చూస్తున్నారు మీకులాగే. అమ్మ వింటున్నారా? అప్పుడు ఇలా అన్నాను, ఏమనుకోకండి, పాపంగా చూడొద్దు. ఒకసారి మీరు ఆలోచించండి, దినానికి 3 పూట్ల తింటానని ఎప్పుడైనా తీర్మానం చేశారా? ఉదయం 8 గంటలకు టిఫిన్ తింటా, మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్నం భోజనం చేస్తా, రాత్రి 8 గంటలకు రాత్రి భోజనం తింటా. ఎప్పుడైనా దానికి తీర్మానం ఉందా? 3 పూటలు ప్లేట్లో పెట్టిన పర్వతాలు వస్తువులు వేసేస్తాం, దెమ్మకొక్కలా వేసేస్తాం. దానికేం తీర్మానం లేదు. ఎందుకంటే లైఫ్ స్టైల్ అండి. దినానికి 3 పూట్ల తినడం అది మన జీవనశైలి. దాని తీర్మానం ఏంటి అంటున్నారు మీరు. అలా అయితే ఆధ్యాత్మిక జీవితానికి దేవుని వాక్యం భుజించడం అది మన జీవనశైలి అవ్వాలి కదా. దీని తీర్మానం ఏంటి? సరే, నా 2వ ప్రశ్న, మీలో ఎవరైనా ముక్కుతో గాలి పీలుస్తాను, ముక్కుతో గాలి వదులుతాను అని ఎప్పుడైనా తీర్మానం చేశారా? మాట్లాడలేకున్నా? తీర్మానం లేదు. అది మన జీవన శైలి. అలాగనే ప్రార్థనా జీవితం అనేది మన ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసం లాంటిది కదా. తీర్మానం ఏంటి? బైబిల్ చదువుతామని తీర్మానం చేస్తారట, ప్రార్థన చేస్తామని తీర్మానం చేస్తారట. అందుకే నేను ఎంతకంటే దిక్కుమాల తీర్మానాలు లేవా అని నేను తీర్మానం చేస్తే నా వ్యక్తిగత జీవితంలో దేవుడిచ్చే 12 నెలల్లో 12 మందినైనా ప్రభు సన్నిధిని నడిపిస్తా ఈ సంవత్సరం. ఇది గొప్ప తీర్మానం. దేవునికి ఎంతవరకు దశమ భాగమే నేను ఇస్తుంటాను మందిరంలో. ఈ సంవత్సరం నుంచి నేను 20% దేవుని సేవకి ఇస్తాను. అది తీర్మానం. నేను నా కుటుంబం కలిసి ఒక గ్రామాన్ని దత్తం చేసుకుని ఒక అవసరాల కొరకు మేము డబ్బులు పంపిస్తాము, అక్కడ సేవ జరగడం, అది తీర్మానం. అంతేగాని బైబిల్ చదువుతాను తీర్మానం, ప్రార్థన చేస్తాను తీర్మానం. పోనీ అది నిలబెట్టుకుంటారా? చూపిస్తాను చూడండి ఎలా నిలబెట్టుకుంటారు. అమ్మ అర్థమవుతున్నారా చెప్పింది? జనవరి 1వ తారీఖు ఆదికాండం 1వ అధ్యాయం చదివేయండి.
తీర్మానం కదా, చాలా బాగుంది. దేవుడు చాలా సంగతులు బయట డైరీ కూడా రాసుకున్నాడు. జనవరి 1వ తారీఖు కొత్త డైరీ రాసుకున్నాడు. జనవరి 2వ తారీఖు ఆదికాండం 2వ అధ్యాయం చదివాడు. చాలా గొప్ప విషయాలు వచ్చాయి, డైరీ రాశాడు. ఆదికాండం 3వ అధ్యాయం జనవరి 3వ తారీఖు చదివేశాడు, డైరీలో రాసుకున్నాడు. జనవరి 4వ తారీఖు ఆదికాండం 4వ అధ్యాయం చదివాడు, డైరీలో దేవుడు ఏం మాట్లాడేస్తున్నాడో, కొత్త కొత్త విషయాలు తెలిసిపోతున్నాయి. ఎంత గొప్పలాటమో వింటున్నారా లేదా? జనవరి 5వ తారీఖు ఆదికాండం 5వ అధ్యాయం చదివాడు, గుళ్ళు మండిపోతుంది. ఎందుకనంటే ఆడిగిడి పుట్టాడు, ఎంతకాలం బతికాడు, ఆడు సచ్చాడు. ఆడిగిడి పుట్టాడు, ఎంతకాలం బతికాడు, ఆడు సచ్చాడు. వాడిగిడి పుట్టాడు, ఏ బోరు కొడుతున్నారు. ఎన్నో రోజుతో పోయింది నేను తీర్మానం? 5వ రోజుకి ఎగిరిపోయింది. సరే, జనవరి 6వ తారీఖు వచ్చింది, మళ్ళీ చదవాలి కదా. చదివితే మళ్ళీ ఆదికాండం 5 నుంచి మొదలు పెట్టాలి. సరే, 5వ బాగా మనకి సూట్ అవ్వలేదు. ఆదికాండం మత్తయి సువార్త మొదలున్నామని మత్తయి సువార్త 1వ అధ్యాయం తీశాడు. అక్కడే కనబడిందంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు మళ్ళీ ఇవే వచ్చేది. అమ్మ, అర్థమవుతున్నారా? మీరు మొక్కుబడి ఎన్నో రోజుకి ఎగిరిపోయింది? 4వ రోజుతోనే తెల్లారి. నేను మాట మీకు ఎందుకు చెప్పానంటే, దేవుని కొరకు పౌరుషం కలిగిన తీర్మానాలు చేయాలి. ఆ తీర్మానాలు నిలబెట్టుకోవడానికి తపన పడాలి. ఈ రోజున ప్రియమైన యాకోబు జీవితంలో దేవునికి చేసిన తీర్మానం మర్చిపోయాడు. మొక్కుబడి చెల్లించిన ఎవరిని మర్చిపోయాడు. అందుకే దేవుడు జ్ఞాపకం చేసుకో. 25 సంవత్సరాల క్రిందటి అనుభవం అన్నాడు. అదే దేవుని యొక్క వాక్యం అతని ముందుకు వచ్చింది. నువ్వు లే, నువ్వు వెళ్ళు, నువ్వు నివసించు, తర్వాత బలిపీఠం అని కట్టు. ఇదివరకు కట్టావు బలిపీఠం, ఆ మొదటి పని మళ్ళీ చెయ్యి. మొదటి ప్రేమలోకి మళ్ళీ రా. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఎరుగుదను వారికి దేవుని మీద ఉన్న హనీమూన్లో తొలి ప్రేమలు లోపిస్తున్నాయి. ప్రభు నమ్మిన తొలి రోజుల్లో బైబిల్ పట్టణ, ప్రార్థన, సాక్ష్యం చెప్పడం, సువార్త చెప్పడం, సంఘంలో ఏదైనా పని ఉంటే చేసేయడం. ఓరి బాబా, మేము చూస్తే అసలు ఆత్మీయత అంతా ఉట్టిపడిందా ఈయన బ్రతుకులు అన్నట్టు కనబడతారు. కొద్ది రోజులు పోనివ్వండి, తర్వాత వీళ్ళ బతుకులు ఎలా ఉన్నాయో చూడండి. దేవుడు కోరుకునేది ఏంటో తెలుసు. అదే ఉజ్జీవించబడ్డామంటే దేవుడు ఎవరిని ఆయన నేను కలుసుకున్న తొలి దినాల్లో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అక్కడే రా. నేను ఎక్కడో రీడర్స్ డైజెస్ట్ లో చదివాను. ఆ రోజుల్లో క్రైస్తవులు ఆ పత్రిక నడిపించేవాళ్ళు. తర్వాత లోకస్తో చేతిలో పోయింది. అందులో చిన్న ఆర్టికల్ వేశారు. ఒక భార్యాభర్తలు ఎవరి చర్చికి పోయినారట ఆదివారం వాక్యం వినేందుకు. పాస్టర్ గారు ఫ్యామిలీస్ మీద దేవుని వాక్యం చెబుతుంటే ఇద్దరు బాగా విన్నారు. ఎవరి లోపల చాలా పశ్చాత్తాపడి మళ్ళీ వచ్చి కారులో కూర్చున్నారట. కారులో కూర్చోగానే ఆయన ఎడ చేతిలో స్టీరింగ్ ఉంటున్న వాళ్ళకు ఆయన ఇట్లా కూర్చొని స్టీరింగ్ పట్టుకొని కుడి చేయిని ఇట్లా ఎవరి సీటు మీద పెట్టాడట. ఈయనేమో ఈ డోర్ కట్టుకున్నాడు, ఆవిడ గారు ఆ డోర్ కట్టుకుంది. మళ్ళీ మాటలు ఏమీ లేవు, కారు ప్రయాణం చేస్తూనే ఉంది. అప్పుడు ఆమె నెమ్మదిగా నోరు తెరిచిందట. మనకి పెళ్ళైన మొదట్లో మీరు ఎట్లా ఉండేవాళ్ళండి, నేను ఎట్లా ఉండేదాన్నండి, ఇప్పుడేంటి ఎట్లా అయిపోయినాము. మీరేమో కారు డ్రైవ్ చేస్తూ మీ చేతిలో నన్ను దగ్గరగా లాక్కునే వాళ్ళు, వీటిని నేను కలిసి దగ్గరగా కూర్చొని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళం. మీరేంటో అటువైపు ఆ డోర్ కట్టుకున్నారు, నేనేంటో ఈ డోర్ కట్టుకున్నాను అందట. అప్పుడు భర్త అంటున్నాడు, అని ఒకసారి నన్ను వాచ్ చేయి సరిగా. పెళ్ళైన మొదట్లో నేను ఎలాగ స్టీరింగ్ మీద కూర్చున్నానో, ఎడం చేతితో స్టీరింగ్ పట్టుకొని కుడి చేతితో ఎలాగైతే సీటు మీద ఉంచానో ఇప్పుడు కూడా అలాగే ఉంచాను. నువ్వే నా చేతి కింద నుంచి వెళ్ళిపోయి ఆ తలుపు పట్టుకొని కూర్చున్నావు. ఈ రోజు క్రైస్తవ సంఘం ప్రభుకంత చేరువుగా ఉండవలసింది పోయి ఈ రోజున ప్రభువు చాలా దూరంగా వెళ్ళిపోతుంది. దేవుడు మళ్ళీ రా వెనక్కి, నా చేతి కిందగా రా, నా ప్రేమలోనికి రా అని ఆయన పిలుస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఎక్కువ చెప్పలేను. యాకోబుకు దేవుడు ఇచ్చిన వాక్యములో 4 ఆజ్ఞలు: లేవాలి, వెళ్ళాలి, నివసించాలి, తర్వాత కట్టాలి. ఈ 4 ఆజ్ఞలు ప్రియుల కుటుంబానికి ఎందుకు ఇచ్చినాడనంటే ఈ 4 ఆజ్ఞలు బట్టి నీవు నీ కుటుంబం ఉజ్జీవింపబడాలి. మీరు ఉజ్జీవ స్థితిలో లేరు. ప్రియులారా, ఈ మాటలు ఎప్పుడైతే యాకోబు విన్నాడో, విన్న యాకోబు దేవుని వాక్యాన్ని ఆజ్ఞలు లక్ష్య పెట్టాడు. ఎట్లా లక్ష్య పెట్టాడో చదువుతున్నాను చూడండి. ఆదికాండం 35వ అధ్యాయం
2-4 వచనాల్లో రాసి ఉంది. యాకోబు తన ఇంటి వారితోను తన యొద్ద ఉన్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతల పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకుని వస్త్రాలు మార్చుకోండి. మనం లేచి బేతేలుకు వెళదాం. నా శ్రమ దినమును నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గంలో నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠం అక్కడ కట్టెదనని చెప్పాను. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులున్న పోగులను యాకోబులకు అప్పగింపగా యాకోబు శకుల దగ్గర ఉన్న మస్తక వృక్షము క్రింద వాటిని దాచిపెట్టాను. అక్క చెల్లి తమ్ముడన్నా వినండి, ఈ 2-4 వచనాల్లో యాకోబు దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టాడు. ఏ కుటుంబ యజమానైతే దేవుని వాక్యాన్ని లక్ష్య పెడతాడో ఆయన తన కుటుంబం అంతటికి వాక్యం చెప్పుకుంటాడు. ఏ కుటుంబ యజమానురాలైతే దేవుని ఆజ్ఞను లక్ష్య పెడుతుందో తన కుటుంబ సభ్యులకందరికీ దేవుని వాక్యం చెప్పుకుంటుంది. ఇక్కడ ఉన్నారా లేదా మీరు? దేవుడు అబ్రాహామును గురించి సాక్ష్యం ఇచ్చాడు. చూపిస్తాను రండి. ఆదికాండం 18వ అధ్యాయం, భలే బాగుంటుంది ఈ మాట. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఎట్లనగా యెహోవా అబ్రాహామును గురించి చెప్పినది అతని కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు ఆయన వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. నేను అబ్రాహాముకు ఏమైతే చెప్పాను అవన్నీ అబ్రాహాము తన ఇంటి వారందరికీ చెప్పేస్తాడు, తన ఇంటి వారందరికీ నేర్పిస్తాడు. అది మంచి యజమాని, ఒక మంచి తండ్రి యొక్క లక్షణం. ఇక్కడ యాకోబు తన తాతలాగనే దేవుడు తనకి ఏమైతే ఆజ్ఞాపించాడో, దేవుడు తనకి ఏమైతే చెప్పినాడో అవన్నీ ఇప్పుడు కుటుంబానికి చెప్తున్నాడు. ఏమని చెప్పాడో తెలుసా? రండి, లేవండి, నాతో కలిసి మన బేతేలు దేవునికి మన బలిపీఠం కడదాం. కాకపోతే బేతేలు దేవుడు రోషము కలిగిన దేవుడు గనక మొదటి మాట అన్య దేవతలు తీసి పారేయండి. అదేంటో తర్వాత చెప్తాను. రెండవ మాట మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి. మూడవ మాట మీ వస్త్రాలు మార్చుకోండి. ఈ 3 మాటలు యాకోబు చెప్పాడు. 4వ పని కుటుంబం అంతా చేసింది. 4వ పని ఏంటో తెలుసా? వాళ్ళ చెవులకు ముక్కులకున్న పోగులు కూడా తీసి ఇచ్చేశారు. ఇవి తీయమని ఆయన చెప్పలా, కానీ వాళ్ళకి కనువిప్పు కలిగింది. సరే, ఇప్పుడు 4 విషయాలు చిన్న చిన్న మాటలతో ధ్యానం చేస్తాం. మొదటి మాట, మీ దగ్గర అన్ని దేవతలు తీసి పారేయండి. అవ్వ 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 యాకోబు ఇంట్లో అన్ని దేవతలు ఎక్కడి నుంచి వచ్చాయండి? రాహేలు ఎత్తుకొచ్చింది. గోడల్లో ఉంచుకునేటువంటి గృహదేవతల బొమ్మలు, లాబాను ఇంటి గోడల్లో ఉంచుకున్న గృహదేవతల బొమ్మలు ఏమంటే రాహేలు తీసుకుని వచ్చేసింది. ఆ దేవతల కొరకే లాబాను వెంటబడి వచ్చి వెతుక్కుంటే చివరికి ఆమె గంప మీదకి వచ్చింది. అమ్మాయి, నా విగ్రహాలు పోయినాయని వెతుక్కుంటున్నాను, నువ్వు గంప కింద పైన కూర్చున్నావు, కొంచెం లేస్తే గంప కింద ఉన్న విగ్రహాలు చూస్తానంటే నేను కడగా ఉన్నాను నాన్నగారు, నన్ను మీరు ఇబ్బంది పెట్టద్దు అంది. అంటే ఇప్పుడు యాకోబు ఇంట్లో ఏ విగ్రహాలు ఉన్నాయి అంటే సీక్రెట్ ఐడిల్స్, ఎవరికి కనబడని దాచి ఉంచుకునే విగ్రహాలు ఉన్నాయి. బైబిల్ దేవుడు రోషము కలిగిన దేవుడు. తనకు చెందవలసిన మహిమను విగ్రహములకు చెందనిచ్చేవాడే కాదు. ఆ రోజున యాకోబు ఇంట్లో రహస్య విగ్రహాలు, ఈ రోజున మన కుటుంబాల్లో రహస్య విగ్రహాలు. అందుకనే యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 1-2 వచనాల్లో దేవుడు మాట్లాడతాడు, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయంలోనే విగ్రహాలు నిలుపుకొని నా యొక్క విచారణ చేయదగునా, నా దగ్గర విచారణ చేయడానికి వస్తున్నారు. వారు హృదయాల్లో ఉంచుకున్నారు విగ్రహాలు. హృదయాల్లో విగ్రహాలు ఏంటండి అని మీరు అంటారేమో. ఇంగ్లాండ్ దేశానికి ఉద్యమాన్ని తెచ్చిన దైవజనుడు అంటాడు, దేవుని మీద మనకున్న ప్రేమ, దేవుని మీద మనకున్న భక్తి చల్లార్చేదేదైనా అది విగ్రహమే. Anything that courts our devotion and love towards God is idol. దేవుని వైపు మనకున్న భక్తి, దేవుని ఎడల మనకున్న ప్రేమ, ఆ సరళతను పాడు చేసేది ఏదైనా అది విగ్రహమే. కొంతమందికి అమ్మా వింటున్నారా, వారి ఉద్యోగాలే వారికి విగ్రహాలు. ఇక్కడ 8 గంటలకు ఆరాధన అంటే 9 గంటలకు తగలడతావు. అదే జాబ్కి 8 గంటలకు ఉండాలి, తంబేయాలి అనుకో, నువ్వు 10 నిమిషాలతో ఎందుకని తంబలొక్కుతావు అక్కడ. ఇక్కడ ఉన్నారా లేదా మీరు? కొంతమంది బంధువులే పెద్ద విగ్రహాలు,
నేను సిస్టర్ గారిని అడిగినాను, ఏమమ్మా మందిరంలో కనబడలేదు, వాక్యం పోగొట్టుకున్నారు కదా అంటే అంటది, చుట్టాలు వచ్చారనయ్య అంది. నేను అమాయకాన్ని చుట్టాలు వస్తే తాళం ఇచ్చి రాకపోయావమ్మా అన్నాను. అదేంటి స్వామి అట్లా అంట, వచ్చింది మా వదినమ్మైతేను, చెల్లైతే తాళం ఇచ్చొచ్చు, అమ్మగారు వస్తే తాళం ఇచ్చొచ్చును, వదినం వచ్చింది కదా, మా తమ్ముడు సంసారం మీద రాదే ఏ వస్తువులు ఎత్తుకుపోతారని కానీ భయం, వస్తువులు పోతాయని భయం ఉంది కానీ వర్తమానం పోతుందని భయం లేదే. లోపల బంధువులే పెద్ద విగ్రహాలు. అమ్మ అర్థమవుతున్నాను కనుక వినండి ప్రియులారా, విగ్రహాలు తీసి పారేయండి అని యాకోబు చెప్పాడు. ఇంటి వారంతా ఆ పని చేసేసారు. రెండో మాట ఏమన్నాడో తెలుసా, మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి. వాళ్ళు శుచిపరచుకోవడం అనగా వాళ్ళు తను పవిత్రపరచుకోవడానికి వారు స్నానపానాలే చేసి ఉంటారు. వారు పవిత్రపరచుకోవడం. ఈరోజు మనం కూడా పవిత్రపరచుకోవాలి. మొదటి యోహాను పత్రిక 3:3 యోహాను రాస్తాడు, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వారము ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా మనలను కూడా మన పవిత్రులుగా చేసుకుందాం. ఆయన మన వలె అనేక విషయాలు శోధించబడినా కానీ ఆయన పాపం చేయకుండా పవిత్రంగా ఉన్నాడు. అలాగే మన పవిత్రపరచుకోవాలి. నేను రాత్రే చెప్పాను, యేసు రక్తం హెబ్రీ 9:14 ప్రకారం, యేసు వాక్యం యోహాను సువార్త 15:3 ప్రకారం, యేసు ఆత్మ రెండో తెస్సలోనికీ పత్రిక 2:13 ప్రకారం ఈ మూడింటిని వాడుకొని మనం పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలి. మూడో మాట, మీ వస్త్రాలు మార్చుకోండి అన్నాడు. శుచిపరచుకోవడం, పవిత్రీకరించుకోవడం. మీ వస్త్రాలు మార్చుకోండి అన్నాడు. వస్త్రము అది ప్రవర్తనకు సాదృశ్యం. యోధ రాశాడు, డాగుపడిన అంగి అంటే అపవిత్రమైన ప్రవర్తన అన్నాడు. మీ వస్త్రాలు మార్చుకోండి అంటే మీ ప్రవర్తన మార్చుకోండి అని చెప్తున్నాడు. ఈ రోజున ప్రియులారా, బేతేలు దేవుడు ఆరాధించే కుటుంబాలుగా మన ప్రవర్తనను మార్చుకోవాలి. ఈ 3 పనులు యాకోబు దేవుని వాక్యం లక్ష్య పెట్టి చెప్పాడు. లక్ష్య పెట్టిన తండ్రి వలన కుటుంబమంతా దేవుని వాక్యం లక్ష్య పెట్టింది. చివరిగా ఒక మాట, వాళ్ళు చెవుకున్న పోగులు కూడా ఇచ్చేశారు. ఎందుకు ఇచ్చారో నేను అనుకుంటున్నానంటే, ఇక్కడ దొరికినటువంటి ఆభరణాలు ఇవి, ఇందులో ఏ దేవత ఏ దేవుడు బొమ్మ ఉంటుందో ఇది మాకు అనవసరం అని చెప్పి అది కూడా వారు ఇచ్చేశారు. మెట్టుకు నేను చెప్పే మాట ఏంటో తెలుసా, దేవుని వాక్యమును తండ్రి లక్ష్య పెట్టగా, దేవుని వాక్యమును కుటుంబ యజమాని లక్ష్య పెట్టగా, కుటుంబం అంతా దేవుని వాక్యం లక్ష్య పెడుతుంది. ఈ రోజు తండ్రిగా నీవే దేవుళ్ళు సరిగా లేకపోతే నీ పిల్లలు సరిగా ఉండమని కోరితే ఎట్లా? తల్లిగా నీవే దేవుళ్ళు సరిగా ఉండవు, నీ పిల్లలు దేవుల్లో ఉండాలని కోరితే ఎట్లా? నీ వల్ల నీ పిల్లలు బాగుపడాలి. కానీ ప్రియమైన స్నేహితులారా, ఈ రోజు పిల్లలు తల్లిదండ్రులు చెప్పే దుస్థితి కలుగుతా ఉంది. ఈ రోజున ముందున్న తరం మన సరిగా ఉండడం రా దేవుల్లో. అందుకని పిల్లలు క్వశ్చన్ చేస్తున్నారు, పిల్లలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరే సరిగా లేకపోతే, నేను ఇక్కడ రాకమునుపు గుంటూరు జిల్లాలో స్థలంలో వాక్యం చెప్పడానికి వెళితే వాళ్ళ సంఘస్థుల కాయన నన్ను ట్రైన్ ఎక్కించడానికి వచ్చి, పాస్టర్ గారి సంగతి ఏమో కానండి, వాళ్ళ అబ్బాయి బల ఆత్మీయుడండి, వాళ్ళ నాన్న మాట ఇటు అటు తూలిన వాళ్ళ అబ్బాయి మాత్రం ఒప్పుకోడండి, వాళ్ళ నాన్న సరి చేస్తున్నాడు కొడుకట. ఇది తల్లిదండ్రులకు అవమానం కాదా? తల్లిపైన నీవు నీ పిల్లల కొరకు బ్రతకాలి. నీ పిల్లలు నిన్ను బాగు చేయడానికి బతుకుతున్నారు. ఈ దృష్టి తెచ్చుకున్నావేంటి మనం? ఇది మనం ఆలోచించవలసిన ఒక కీలకమైన విషయం. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం లక్ష్య పెట్టి బతుకుదాం తల్లిదండ్రులుగా. పిల్లలకు అది బాధ్యత అవుతుంది. సమయం అవుతుంది కనుక నేను ఎక్కువ వివరించలేకపోతున్నాను. మిగిలింది మీరు ధ్యానం చేయండి. అన్ని దేవతల పారేయండి, మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి, వస్త్రాలు మార్చుకోండి. చివరగా మీ చెవులకున్న లోక సంబంధమైన వాటిని తీసి పారేయండి. అట్లనే చేశారు. ఇప్పుడు చూడండి, ఒక సంతోషకరమైన మాట చదువుతాను. 5వ వచనం, ఆదికాండం 35:5. వారు ప్రయాణమైపోవచ్చున్నప్పుడు దేవుని భయం వారి చుట్టూన్న పట్టణముల మీద ఉండెను గనక వారు యాకోబు కుమారులను తరమలేదు. యాకోబు ఇదివరకు ఆ పట్టణస్థులను తను చంపేస్తారేమో అని భయపడ్డాడు. ఇప్పుడు దేవుని భయం వారికి వచ్చింది. వారేమి యాకోబు కుమారులను తరమలేదట. సరే, ఇప్పుడు యాకోబు అతని ఇంటి వారు దేవుని ఆజ్ఞను గౌరవించారు. ఎలా గౌరవించారో చెప్పి ముగించేస్తాను. చూడండి 7వ వచనం. అతను తన సహోదరుని ఎదుటి పారిపోయినప్పుడు
దేవుడు అక్కడ అతని ప్రత్యక్షమైన కనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటుకి ఎల్ బేతేల్ అని పేరు పెట్టింది. ప్రియులారా, అక్కడ యాకోబు దేవునికి అతని ఇంటి వారు కలిసి దేవునికి బలిపీఠమును కట్టి దేవుని ఆజ్ఞలను గౌరవించారు. బలిపీఠం దగ్గర 5 అనుభవాలు ఉంటాయి. బైబిల్లో ఎక్కడ మీరు ఆల్టర్ చదివినా ఈ 5 ఎక్స్పీరియన్సెస్ గుర్తుపెట్టుకోండి. మొదటి మాట, ఏ దేవుని పేరట బలిపీఠం కట్టామో ఆ దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్పడం. అది అర్థమవుతున్నారా? ఆ దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పడం. ఏ దేవుని పేరట బలిపీఠం కట్టామో ఆ దేవుని నేను సేవిస్తున్నాను అని డిక్లేర్ చేయటం. ఏ దేవుని పేరట బలిపీఠం కట్టామో ఆ దేవునికే నేను విధేయుడును అని చెప్పడం. ఏ దేవుని పేరట బలిపీఠం కట్టానో ఆ దేవునికి నేను ఆరాధిస్తున్నాను అని చెప్పడం. ఏ దేవుని పేరట బలిపీఠం కట్టానో అక్కడ నన్ను నేను సమర్పించుకుంటున్నానని చెప్పడం. ప్రేమ, సేవ, విధేయత, ఆరాధన, అలాగనే సమర్పణ, ఈ 5 అనుభవాల పీఠమే బలిపీఠం దగ్గర పాత నిబంధనల గ్రంథంలో కనబడుతుంది. ఈరోజు తండ్రివైన నీవు, తల్లివైన నీవు అలాగ దేవుని వాక్యాన్ని గౌరవిస్తే నీవు దేవుని ప్రేమించిన నీ పిల్లలు దేవుని ప్రేమించడానికి దారిస్తుంది. నువ్వు దేవుని సేవిస్తుంటే నీ పిల్లలు కూడా దేవుని సేవించడానికి దారిస్తుంది. ఎవడి నీవు దేవుని విధేయత చూపుతుంటే నీ పిల్లలు కూడా దేవుని విధేయత చూపడం నేర్చుకుంటారు. నువ్వు దేవుని ఆరాధిస్తుంటే నీ పిల్లలు దేవుని ఆరాధించడం నేర్చుకుంటారు. నువ్వు దేవుని సమర్పించుకోవడం నేర్చుకుంటే నీ పిల్లలు కూడా దేవునికి సమర్పించు. రాత్రి మీటింగ్ అయ్యాక నేను బ్రదర్స్ కలిసి కారులో పోతున్నాము. ప్రియులారా, ఏదో హోటల్కి మేము వెళ్ళి ప్రియులారా భోజనం కొరకు నన్ను తీసుకుని వెళ్ళారు. హోటల్ దగ్గరికి వచ్చేసరికి సౌదీ అరేబియా నుంచి ఒక ఫ్యామిలీ ఏమండి తల్లి ఫోన్ చేస్తా ఉంది. ఆమె ఎంత నొప్పితో మాట్లాడుతుందో నాతో. కారణం ఏంటంటే 14 సంవత్సరాల పిల్లంట. అమ్మ వింటున్నారా? 14 సంవత్సరాల పిల్ల అంటే 9th క్లాస్ చదువుతున్నది సౌదీలో. ఆ పాప ఏమో ఇండియాకి రానంటదట. కారణం ఏంటంటే దరిద్రం, ఇక్కడ చెత్త, నేను ఉండలేను అంటదట. సరే, నువ్వు సౌదీలో ఉండి చదివిస్తామని అక్కడ నుండి చదివిస్తుంటే ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఏమండి ఆన్లైన్లో కూర్చోవడం అలవాటు అయ్యింది. ఆన్లైన్ 5 క్లాసులు అయిన తర్వాత ఇక చాటింగ్లు మొదలు పెట్టింది. చాటింగ్ల తర్వాత ఎవరికి మెసేజ్లు పెడతాదో, ఎవరి మెసేజ్లు వస్తుంటాయో ఏంటో తెలియదు. రాత్రి తెల్లవారుజాము 4 వరకు పడుకోదట. పడుకోమని చెప్తే అమ్మా నా మీద రక్కేస్తుందంట గోలతో. చివరికి పిచ్చి పట్టినట్టు అయిపోయింది. బ్రదర్, మీరు ఏదైనా సహాయం చేయండి, మీరు ఏదైనా సహాయం చేయండి. నా పాపను మేము ఎలా బాగు చేసుకోము? సెల్ ఫోన్ చేతిలో లేకపోతే పిచ్చి అయిపోతుందట. అందులోంచి చూడకూడని మేము చూసేస్తూ ఉంటుందట. ఆ మనసంతా కల్మషంతో నిండిపోయిందట. ఇప్పుడు సెల్ ఫోన్ లాగేసిన, ఎవరు చదువుకోమని చెప్పినా, ఎవరొచ్చి మాట్లాడినా ఎవరితో కనెక్షన్ లేదు. చీకట్లు అలాగే కూర్చుంటుంది, సెల్ ఫోన్ పట్టుకుంటుంది. నా పిల్ల ఇలా అయిపోయింది. బ్రదర్, మీరు ఏదైనా సహాయం చేయండి. ఎందుకు ఎట్లా అయిపోయింది? నువ్వేమో టీవీ ముందు కూర్చొని సీరియల్ కథలు ఆపు. తల్లిగారు నువ్వు సీరియల్ కథలు ఆపు. ఈ మధ్య మీ సంగతి ఏమో తెలియదు, మా వైపు సీరియల్ కథలైనా ఎవరి తినండి, ఎవరు చూడకుండా ఉండలేరు. కానీ వాక్యము సన్నిధి, వాక్యం కూడా రావాలి మందిరానికి. నేను దగ్గర మీటింగ్ పెట్టి 9 వరకు ఎవరు రావట్లేదు. రాత్రి ఏ బ్రదర్ 9 అయిపోతున్నారు, ఎవరు రాలేదంటే మీటింగ్ అంటే 9 అయిపోయినవాడు బ్రదర్ పిల్లలా వచ్చేస్తారు, అందరూ బైబిల్ పట్టుకుని అన్నాడు. ఏ 9 వరకు వచ్చమా మొత్తమా ఎందుకు రారన్నారు. సీరియల్ అవ్వవు కదా బ్రదర్ అన్నాడు. సీరియల్ అవ్వబట్ట. ఏమి నేర్చుకుంటారమ్మా సీరియల్లో? జీవితాన్ని భ్రష్టు పట్టించుకునే పాడుదక్కడే కదా అందులో ఉండేవి. ఈవిడ గారకట్ట మొగలు రేగులు చూడకపోతే ఈవిడ మొహమాడిపోతట్టు నీ మొగలు రేగులు తగలయ్యా. ఎవరు చెప్పారు? ఇంకో సీరియల్ పేరు చెప్పారు, కార్తీక దీపం అంటే చూడకపోతే ఈవిడ దీపమే ఆడిపోతాడు. దేవుని మందిరానికి రాదు కానీ కార్తీక దీపం దగ్గర కూర్చోదు. ఆ మధ్య ఎవరు వాట్సాప్లో వచ్చిన మెసేజ్ పెట్టారు. ఏమంటే ఆవిడేమో టీవీ ముందు కూర్చుంది, పాలపుట్టి ఏమో పక్కన పెట్టుకుంది, ఆ నేల మీద ఏమో పిల్లగాడి పడుకోబెట్టింది. ఆమె ఏడుస్తూ ఉంటే ఈ ఆమె సీరియల్ అట్లనే చూస్తా పాలపుట్టి తీసారి బుక్కులో పెడుతుంది.
ఆ పిల్లాడికి ఏదైనా మాటలు వస్తే ఏమని రాస్తాడు, పక్కన క్యాప్షన్ రాశాడు. ఆ పిల్లాడికి ఏదైనా మాటలు వస్తే, వసే అమ్మ నీ సీరియల్ పాడుగాను పాలకుంటి ముక్కులో కాదు నోట్లో పెట్టే అంటారు. మీరు నవ్వుతున్నారు కానీ ఈరోజు తల్లిదండ్రులుగా మనం సరిగా లేము. మన పిల్లలు సరిగా ఉండాలని కోరుకోవడంలో అర్థం లేదు. ఆవు పొలములో తీయగా దూడ ఒడ్డున మేలినా, తల్లిగా తండ్రిగా నీవే దేవుళ్ళు సరిగా లేకపోతే నీ పిల్లలు సరిగా ఉంటారు చెప్పు. 35వ అధ్యాయం తర్వాత కష్టాలు, మరణాలు, ఏడుపులు యాకోబు జీవితంలో వచ్చిన అతను ఫరోనీతి మీద చెయ్యవేసి లోకములో అన్ని సామ్రాజ్యాల అధినేత అయిన ఫరోనే చేతులు దీవించే స్థాయికి యాకోబు వెళ్ళిపోయాడు. కారణం ఏంటో తెలుసా? ఈ అనుభవం నుంచి యాకోబు యొక్క జీవితంలో ఒక దూసుకుని పోయే అనుభవం వచ్చింది అతనికి, తన కుటుంబానికి. ఇప్పుడు చెప్తారు ప్రియులారా, దేవుని వాక్యం విన్నవాడు ఉజ్జీవింపబడ్డాడు. దేవుని వాక్యం లక్ష్య పెట్టిన వాడు తన కుటుంబం సంస్కరించుకున్నారు. దేవుని వాక్యం గౌరవించిన వాడు పునరుద్ధరించుకున్నాడు. మరి బలిపీఠం చుట్టూ వచ్చేసింది కుటుంబం. బలిపీఠం దగ్గరకు వచ్చింది. దేవుని ప్రేమించడం, దేవుని సేవించడం, దేవునికి విధేయత చూపడం, దేవుని ప్రియుల ఆరాధించడం, దేవుని సమర్పించుకోవడం అని స్థాయిగా కుటుంబం చేరుకుంది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, నీ కుటుంబం పరిస్థితి ఏంటి? ఏమండి, అమ్మమ్మ వైద్యువి, నువ్వు నాయనమ్మ కూడా అయ్యావు, నువ్వు తాత అయినావు, వెంట్రుకలు నెలిసిపోయినాయి, చర్మం ముడకల పడింది, రేపో మాపో కాటికి చేరిపోతా మనం. ఈ రోజున మన పిల్లలకు పుట్టిన పిల్లలు దేవుళ్ళు ఎట్లున్నారు? దీని గురించిన రవ్వంతైన చింత, బాధ, వేదన, కన్నీరు మన జీవితంలో ఏమైనా కనబడుతున్నాయా? దేవుని మాట వినండి. లెమ్మంటున్నాడు ఎక్కడి నుంచో. దేవుని మాట వినండి. రమ్మంటున్నాడు ఎక్కడికో. దేవుని మాట వినండి. ఏదో జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. దేవుని మాట వినండి. తొలి ప్రేమలోకి మనల్ని పిలుస్తున్నాడు. అన్ని విగ్రహాలు తీసి పారేద్దాం. మన ప్రవర్తన మార్చుకుందాం. మనల్ని మనం పవిత్రీకరించుకుందాం. లోక సంబంధమైన ఏవి మన దగ్గర ఉండకుండా వాటిని త్యజించుదాం. చివరకు ఆయన బలిపీఠం దగ్గరకు కుటుంబ సమేతంగా చేరుదాం. అప్పుడు చెప్పగలం, మీరు ఎవరిని సేవిస్తే వారిని సేవించండి, నేను నా ఇంటి వారిను యెహోవాని సేవిస్తామని చెప్పగలం. ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడగలనా? ఇవ్వనండి, నాచారం బ్యాప్టిస్ట్ చర్చిలో ఉన్న ఈ కుటుంబాలను పునరుద్ధరించబడి ఉన్నాయా? నీ కుటుంబ సభ్యులంతా దేవుని బలిపీఠం చుట్టూ నీతో కలిసి ఉన్నారా? సంస్కరించుకోవలసింది ఏదైనా సంస్కరించుకోవలసి ఉందా? కుటుంబంగా ఉజ్జీవింపబడవలసింది ఏదైనా మన జీవితంలో ఉంటే ఆయన కనికరాన్ని కోరుదాం. ప్రభా, నీవు నా కుటుంబాన్ని చక్కబెట్టకపోతే నా కుటుంబానికి దిక్కు లేదు, నీవే సరిచేయాలి, నీవే చక్కదిద్దాలి, నీ కృప మా కుటుంబానికి దయచేయమని ప్రార్థన చేద్దాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. యెహోవా, నీవు మమ్మల్ని నీ తట్టు త్రిప్పిన యెడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మరలా మాకు కలిగించవా? కుటుంబంగా మీరు ఎలా ఉండాలని మీరు ఆశించారో అలా మేము ఉండడం మాకు నేర్పించవా? మేము సంస్కరించుకుంటాం నాయన, మేము జీవింపబడతాము దేవా, కనికరించువాలి. నీ కుటుంబం గురించి నువ్వే ప్రార్థన చేసుకోవాలి. నేను కానీ, పాస్టర్ గారు కానీ, మరొకరు కానీ ప్రార్థన చేస్తే అది కూడికకు ముగింపు అవుతుంది, అది మర్యాద కొరకు జరిగే పని. కానీ నువ్వు ప్రార్థన చేసుకుంటే నీవు నీ కుటుంబం కొరకు ఆయన పాదాలు పట్టుకోగలిగితే దేవుడు నీలో, నీ ద్వారా, నీ కుటుంబంలో పని చేయటం మొదలు పెడతాడు. మేము ప్రార్థన చేసి సభ ముగించడం సబబే, కానీ నువ్వు ప్రార్థన చేసుకుని నిన్ను నీవు, నీ కుటుంబాన్ని ఆయనకు అప్పగించుకోవడం ఈ కూడికల్లో న్యాయం. కనుక ప్రభువుకు అప్పగించుకుందామా? ప్రేమస్వరూపుడమైన మా పరమ తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ ప్రశస్తమైన గడియల కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మేము వ్యక్తులంగా ఉజ్జీవింపబడవలసి ఉందని రాత్రి మాకు అర్థమైంది. ఈ రోజున కుటుంబాలుగా మేము ఉజ్జీవింపబడాల్సిన అవసరం ఉందని యాకోబు జీవితంలోంచి మాకు అర్థమైంది. కనికరించండి నాయన. నీ వాక్యములు సరిగా వినటం, నీ వాక్యములు సరిగా లక్ష్య పెట్టడం, నీ వాక్యమును గౌరవించడం మాకును దయచేయము. రాత్రి ఉన్న కూడిక మళ్ళీ రేపు ఉన్న కూడికను కూడా ఆశీర్వాదకరంగా చేయండి. మీరుతో నింపండి, మహిమ మీరు పొందండి. నీ వాక్యములు ప్రేమించి వచ్చిన మా ప్రియులు
వాక్యం విన్నారు, లక్ష్య పెట్టే కృప అనుగ్రహించము. వాక్యాన్ని గౌరవించే దీవెన వారికి ఇవ్వండి. వారిని వారి కుటుంబాలను మీరు రెండు చేతులెత్తి మీరు ఆశీర్వదించండి. యేసు నామములోని స్తోత్రించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు గారి జీవితంలో నుండి, వారి కుటుంబములో నుండి మనకు చాలినటువంటి విషయాలను, ఉజ్జీవము, సంస్కరణ, పునరుద్ధరణ అనేటటువంటి విషయాలను చక్కగా అందించినటువంటి దైవజనులకు వందనములు తెలుపుకుంటూ, చక్కని వర్తమానము ఆ విధముగా మనము మన యొక్క ప్రార్థనల ద్వారా పునరుద్ధరించుకుందాం. దైవజనుని ద్వారా సందేశం ఉపోద్ఘాతం మాత్రమే చెప్పబడింది. మనము ఆ సందేశాన్ని సంపూర్ణం చేసుకొని మరలా తిరిగి వచ్చేలోపు మనం దాన్ని మన సొంతం చేసుకుందాం. అలాగున దేవుడు ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమేన్. సమయం నందు ప్రకటనలేమి మామూలుగా మన ఈరోజు ఇప్పుడు ప్రార్థన అనంతరము భోజనాలు ఉన్నవి. కమిటీ కార్యవర్గ సభ్యులు ఎంతో కష్టపడి, సంఘమంతా సహకరించి కష్టపడి అంతా ప్రిపేర్ చేసి ఉంటున్నారు. సకాలమున సిద్ధపరుస్తూ ఉంటున్నారు. ఎవరు కూడా పనులున్నాయని బయట తిరగకుండా చక్కగా ప్లాన్ చేసుకుని ఉంటున్నారు. వారికి హృదయపూర్వక వందనములను తెలుపుకొనుచునే అందరూ కూడా లంచ్ ప్రొవైడ్ చేయబడి ఉన్నది. అందరూ సమృద్ధిగా తిని వెళ్ళాలి. మరలా తిరిగి సాయంకాలం 6 గంటలకే షార్ప్గా ఈరోజు కాస్త అర్లీగా మనం స్టార్ట్ చేసుకుందాం. అర్లీగా పాటలతో ప్రభువును స్తుతిద్దాం. సాయంకాలం కూడా పాటలు పాడడానికి, ప్రత్యేక పాటలకు కూడా మీకు అవకాశం ఉంటుంది. 6 గంటలకే వచ్చి ప్రభువును స్తుతిస్తూ, ప్రభువులో బలపడుతూ, వాక్య సందేశంతో మనం స్థిరపరచబడదాం. అలాగున దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. దైవజనులు ముందుకొచ్చి చివరి ప్రార్థన దైవ ఆశీర్వాదంతో ఈ యొక్క కూడికను మనం ముగించుకుందాం. రండి. సంఘమంతయు లేచి నిలబడవలసింది. దయచేసి వచ్చండి. అక్కడ వస్తున్నట్లయితే ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతులవులు, మహాగరుడవులు, నిత్య నివాసులకు మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి, మా కుటుంబాలను ప్రేమించి, మా లోటుపాట్లను గుర్తించిన వారై మా మధ్యలోనికి మీ దివ్యమైన వాక్యాన్ని తీసుకుని వచ్చినందుకై మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభా, మీ వాక్యం వినటం, మీ వాక్యాన్ని లక్ష్య పెట్టడం, మీ వాక్యాన్ని గౌరవించడం ఎంత ప్రాముఖ్యమైన విషయమో ప్రభా, దాని యొక్క ప్రభావం మా జీవితాల మీద, మా కుటుంబాల మీద, మా రాబోయే తరాల మీద ఎంతగా పనిచేస్తుందో యాకోబు జీవితాన్ని మా ముందుకు తీసుకొని వచ్చి ప్రభా, ఎంతో అద్భుతంగా ప్రభా మీ దాసుని మరుగుపరిచి మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, అనేక విషయాల్లో ప్రభా తండ్రి, మేము కూడా మీరు ఒక చోటుకు వెళ్ళమన్నప్పుడు వెళ్ళకుండా వేరే చోటుకు వెళ్ళి సెటిల్ అయిపోయి తను ఎంతో దౌర్భాగ్యమైన స్థితిలో ఉండి ఎంతో నష్టపోయినటువంటి పరిస్థితుల్లో ప్రభా తండ్రి, మేము లేచి వెళ్ళి నాయన మమ్మల్ని మేము పాత మీతో చేసినటువంటి ప్రమాణాలు గుర్తు చేసుకొని ప్రభా మేము పునరుద్ధరించబడాలని ప్రభా, ఆ రీతిగా ప్రభా మీ వాక్యాన్ని విన్నప్పుడు, మీ వాక్యం మాలో పనిచేసినప్పుడు అవర్ యాక్షన్స్ అండ్ రియాక్షన్స్లో ప్రభా చూపించాలని ప్రభా మీరు మా జ్ఞాపకం చేశారు. అనేక సార్లు మేము మా కుటుంబాలకు, మా పిల్లలకు మాదిరిగా ఉండలేకపోతున్నటువంటి దౌర్భాగ్య స్థితిని జ్ఞాపకం చేశారు. కనుక నాయన మేము ఎక్కడ తప్పిపోయామో ఆ స్థితిని మీరు మా జ్ఞాపకం చేసినప్పుడు అన్య దేవతలను తీసివేసి శుచి చేసుకొని వస్త్రాలు మార్చుకొని సింపుల్గా ఉండేటువంటి అతి సూక్ష్మమైనటువంటి పాపాలను సహా విడిచిపెట్టి
దేవా మిమ్మల్ని గౌరవించే వాళ్ళంగా తండ్రి, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళంగా, మిమ్మల్ని ఆరాధించే వాళ్ళంగా తండ్రి, మీకు సమర్పించుకునే వాళ్ళంగా నాయన మనస్స వాచ మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మా జీవితంలో, మా కుటుంబాల్లో, మా సంఘాల్లో మీకు మాత్రమే స్థానం ఇచ్చేవాళ్ళంగా ఉండాలని మీరు ఎంతో కోరి ఆశించి మా మధ్యకి తీసుకుని వచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం మాకు దయచేయండి. మమ్మల్ని మేము సంపూర్తిగా మీ పాదాలకు, మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ఈ రాసును బట్టి మీకు వందనాలు ప్రభు. మీరు తెచ్చిన మాటల కొరకే మీకు వందనాలు. తిరిగి భోజన సహవాసంలో మీ సన్నిధి అనుగ్రహించండి. సాయంకాలం జరిగేటువంటి ఆ కూటంలో మీరు ప్రత్యేకంగా మీరు మాతో మాట్లాడండి. నిజమే ప్రభువా, వాక్యాన్ని వినటం, తప్పుడు ప్రమాణాలు చేయటం, వాగ్దానాలు చేయటం, వాటిని విడిచిపెట్టడం అలవాటైపోయినటువంటి అలవాటు భక్తిలో నుంచి మమ్మల్ని బయటకు తీసుకుని రమ్మని ప్రార్థిస్తున్నాను. మీ వాక్యం మాలో బలంగా పనిచేయడానికి, ఆ యొక్క మా హృదయాలను మేము ప్రిపేర్ చేసుకోవడానికి మమ్మల్ని సిద్ధపరచుకొని ప్రార్థిస్తున్నాను. నా మట్టుకు నేను మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. మీ వాక్యం చేత మీరు దర్శించినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు స్తుతిస్తూ ఆరాధిస్తూ మీకు వందనాలు తెలియజేస్తూ నాచారం రాఘవేంద్ర నగర్లో ఉన్నటువంటి ఈ యొక్క చిన్న సంఘం ద్వారా మీరు జరిగిస్తున్న గొప్ప పరిచర్య కొరకు మీ యొక్క మీ దాసులలో, ఈ సంఘ సభ్యుల్లో, కమిటీలో ముఖ్యంగా మీరు ఇచ్చిన ఆ ప్రేమ కొరకు, ఆయన మీ అందరి భయం కొరకు మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తూ ఒక మాదిరికరమైన సంఘంగా చేస్తున్నది మీకు వందనాలు చెల్లిస్తూ ఈ యానివర్సరీ స్పెషల్ మీటింగ్స్లో మీరు దర్శిస్తూ వస్తున్నందుకు మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తాం. మా ప్రభువులు, మా రక్షకుడు, మా విమోచకుడు వరలోరాధన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి సమర్పించి వేడుకొంచున్నాను తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి మనతో ఉండి ఆయన వాక్యాన్ని వినేవాళ్ళంగా, ఆయన మాట వినేవారంగా, విన్న మాటను లక్ష్యం చేసేవారంగా, ఆ మాటను గౌరవించి ఆయన మహిమ కొరకు జీవించేవారంగా మనల్ని నడిపించి సహాయం చేయనుగాక. ఆమేన్. థాంక్యూ.